God is so good. దేవుడు ತುಂಬಾ ಒಳ್ಳೆಯವನು. He is so wonderful. ಆತನು ಬಹಳ ಮನೋಹರನು. Let us pray for the word of God. ದೇವರ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. Father, in the name of Jesus Christ of Nazareth, ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರೇ, ನಜರೇತಿನ ಯೇಸುವಿನ thank you for this wonderful opportunity you have given to us. ಈ ಒಳ್ಳೆಯ ಅವಕಾಶಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ವಂದನೆ. Thank you for your beautiful presence, O God. ನಿನ್ನ ಮನೋಹರವಾದ ಪ್ರಸನ್ನತೆಗಾಗಿ ಸ್ತೋತ್ರ. Daddy, we welcome you to minister us. ಇಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡಲು ನಿನ್ನನ್ನು ಸ್ವಾಗತಿಸುತ್ತೇವೆ. Touch our lives, O God. ನಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನು ಸ್ಪರ್ಶಿಸು. I plead the blood of Jesus in this place. ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಯೇಸುವಿನ ರಕ್ತದಿಂದ ಪ್ರೋಕ್ಷಿಸಲ್ಪಟ್ಟ Holy Spirit, work in our lives. ಪವಿತ್ರಾತ್ಮನೇ ನೀನು ತನ್ನ ಕೆಲಸ We want to listen your voice, O God. ನಿನ್ನ ಸ್ವರವನ್ನು ಕೇಳಬೇಕು. Bless us for their glory. ಕರ್ತನೇ, ನಿನ್ನ ಮಹಿಮೆಗಾಗಿ ಆಶೀರ್ವದಿಸು. In Jesus' matchless name we pray, O God. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ ತಂದೆ. Amen. ಆಮೆನ್. Praise the Lord. Hallelujah. God is so good. ದೇವರು ಬಹಳ ಒಳ್ಳೆಯವನು. ఒక రెండు మాటలు తెలుగులో చెప్పి తర్వాత ఇంగ్లీష్ లో ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సహోదరుడు పాస్టర్ చాలా మంచి తగ్గింపు ఓర్పునట్టు నేను ఎన్నో మందిని చూస్తూ ఉంటాను. పెద్దోళ్ళని చూసినా, మిడిల్ వాళ్ళని చూసినా, తక్కువ వాళ్ళని చూసినా, కానీ ఆ సేవకులను చూసుకునే దాంట్లో మంచి హృదయం కలిగిన వాడు. సేమ్ నేను ఏం సేవకులకు నేను చేస్తా ఉన్నానో, చేసినో అదే చేస్తా ఉన్నాడు. చూసుకునే దాంట్లో చాలా మంచిగా చూసుకున్నాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ మాకు వందనాలు. సో వీళ్ళిద్దరు కోఆపరేషన్ లేని అక్కడ చేయాలన్నమాట. హైదరాబాద్లో ఒక సంఘానికి పిలుస్తారు. అప్పుడు పోతే నాస్టా తిన్నావా అడగాలి, అన్నం తిన్నావా అడగాలి. వచ్చి ఆ లాడ్జ్లో పడేసి నా డబ్బులు ఎన్ని పెట్టుకునేది. అయినా కానీ నువ్వు ఎవడో నేను ఎవడో అత్త. కానీ అది పాస్టర్కి లైఫ్ కాదు. మేము ఊరికి వచ్చిన తర్వాత అదే మీ సొంత బంధువులు అట్లా చేస్తారా? సొంత వాళ్ళు చేస్తారా? మనమందరం రక్తంతో కడగబడ్డాం కదా. నేను ఇంత బాగా సేవకులు చూసుకుంటే వీళ్ళేంద్రో నాయన అనుకునేటోడు. తర్వాత సాయంత్రం వస్తారు, ఇట మినిస్ట్రీకి సేవలు తీసుకుపోయి వాడబడతాడు. అందరికి అన్నం పెడతాడు. అంత అన్నం తిని నేను తెలియదు. నేనేమి ఇంత కింటలు తినేటోని కాదు, అంతే చాలు. చాలా బాధపడేటోని. ఒకసారి అతనికి క్లాస్ పీకిన వాళ్ళ సేవకుడు అంటే వేరే ఊరి నుంచి వచ్చితే ఎట్లా చూసుకోవాలా అనేది చెప్పే లోపల నన్ను పిలిచేది బంద్ చేసిండు. ఏసు రక్తం చేయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎన్ని తలిచినా ఏది అడిగినా ఒక సోదరుడు వాడుతా ఉన్నాడు. ఆ అక్క చెల్లెళ్ళు ఉప్లికి రావాలంటే నేనే మాత్రం పిలిచవలసిన లాంటి రారు. వాళ్ళు అస్సలు ఏ డినామినేషన్ పిలిచినా రారు. వాళ్ళని పిలిచేది ఉప్లికి నేను మాత్రమే. వాళ్ళు మా సంఘం చిన్నది ఉన్నప్పుడు వచ్చిండ్రు, పెద్దది ఉన్నప్పుడు వచ్చింది. వాళ్ళని అడిగి చూసుకోవాలి. ఇమ్మనేల్ పాస్టర్ మిమ్మల్ని ఎంత చూసుకుంటారని పూలలో పెట్టుకొని చూసుకుంటున్నాయని అంటారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో పెద్ద పెద్ద సేవకులను పిలుస్తా అన్నీ జరిగినాయి. ఇప్పుడు కొంచెం ఆపినమాట. పరిస్థితులు బాగలేక కొంచెం గ్రౌండ్స్ ప్రాబ్లమ్ అయ్యి మీటింగ్స్ అన్ని కొంచెం ఉడ్లీలో క్యాన్సిల్ అయిపోయింది. అంతేగాని కానీ ఈ సోదరుడు నన్ను చూసుకున్నంత దేవునికి మహిమ. నేను ఎక్కడ చూసుకుంటున్న సేవకులకు సేమ్ అనమాట. నాస్టా తెచ్చి ఆహారం తిన్నారా లేదా, ఏం కావాలో అన్ని కొంచెం హోటల్స్ దూరం ఉన్నాయి. నేనైతే ఎక్కడికి పోయినా కానీ సేవకులు ఇబ్బంది పెట్టినాను. అన్నీ నా ఖర్చులే ఉంటాయి. వాళ్ళ అన్నం పెట్టి అది కూడా ఆలోచన చేస్తారు తినాలి కానీ చాలా మందికి అన్నం కానీ అన్నిటికి వాళ్ళ ఇంటి నుంచి దూరం ఉంటారు. అది ఏదో నాకు వచ్చిన అట్లాంటి పరిస్థితి. సో వాళ్ళ మీద భారం ఏమన్నా వాళ్ళు ప్రేమిస్తారు పాపం, కానీ నేను వాళ్ళ మీద భారం ఇప్పటికీ నేను ఏమన్నాను. కానీ వీళ్ళు అన్ని విషయాలలో జాగ్రత్త తీసుకున్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. ఇప్పుడు వెరీ గుడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది అందరికీ రాదు హార్ట్. నేను 100 మందిని చూసిన సేవలు పోయేటప్పుడు చూస్తూ ఉంటా. నాకు తెలుసు అన్నమాట. అందరిని బట్టి నేను సిద్ధపాటు కలిగి వచ్చా యాడైనా కానీ. సో దేవునికి మహిమ ఏదేమైనా కానీ. ప్రైజ్ లార్డ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్. విల్ రిమెంబర్ యూ. ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఆమేన్. హల్లెలూయా. సో ప్రైజ్ లార్డ్. So dear brother and sister, this is a wonderful opportunity God has given to us. ಕೊಟ್ಟಂತ ಈ ಒಳ್ಳೆ ಅವಕಾಶಕ್ಕಾಗಿ ಸಹೋದರ ಸಹೋದರಿ ನಾನು ಧನ್ಯನ ಅಂತ ಹೇಳ್ತೇನೆ. So in this short time, so let us meditate. Jesus Christ is our Savior.
ಈ ಒಂದು ಸಣ್ಣ ಸಮಯದಲ್ಲಿ, ಸಣ್ಣ ಅಲ್ಪ ಸಮಯದಲ್ಲಿ ಇವತ್ತು ನಾವು ವಾಕ್ಯವನ್ನ ಧ್ಯಾನ ಮಾಡೋಣ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮ್ಮ ರಕ್ಷಕನು, He is our healer, ಆತನು ನಮ್ಮ ಸ್ವಸ್ಥ He is ಮಾಡುವಾತನು, our deliverer, ಆತನು ನಮ್ಮ ಬಿಡುಗಡೆ He is ನಾಯಕನು, our blessing God. ಆತನು ನಮ್ಮ ಆಶೀರ್ವಾದ ದೇವರು. Amen. Hallelujah. ಆಮೆನ್, Very ಹಲ್ಲೆಲೂಯಾ. short we will meditate these words. ಬಹಳ ಸಣ್ಣದಾಗಿ ಇವತ್ತು ವಾಕ್ಯವನ್ನ ಕಲಿಯೋಣ. Jesus Christ came to this world to save the sinners. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪಾಪಿಗಳನ್ನ ರಕ್ಷಿಸುವುದಕ್ಕಾಗಿ ಈ ಭೂಲೋಕಕ್ಕೆ ಬಂದನು. The Bible says, ಸತ್ಯವೇದ the ಹೇಳುತ್ತದೆ, book of Psalm 3rd chapter 8th verse says, కీర్తనలు 103వ కీర్తన 8వ వచనములో ಕೀರ್ತನೆಗಳ చదవండి చెప్పండి. ಕೀರ್ತನೆಗಳ ಪುಸ್ತಕ Revelation 7th chapter 10th verse says, ಪ್ರಕಟಣೆ 7వ అధ్యాయ 10th verse 10ನೇ ವಚನ. 7 ಮತ್ತು 10ನೇ The ವಚನ. Bible says like this, ಸತ್ಯವೇದ ಈ ರೀತಿಯಾಗಿ salvation belongs to the Lord. ರಕ್ಷಣೆ ಅನ್ನುವಂಥದ್ದು ದೇವರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು. So when Jesus Christ went to the Calvary cross, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಕಲ್ವಾರಿ ಬೆಟ್ಟಕ್ಕೆ ಹೋದಾಗ when we see the front side, ಅಲ್ಲಿ ನಾವು ನೇರವಾಗಿ ನೋಡುವಾಗ so we can see the salvation power is going to come from the cross to touch our lives. ಆ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ನೇರವಾಗಿ ಆತನ ರಕ್ಷಣೆಯ ಶಕ್ತಿ ನಮಗೆ ಒದಗಿ ಬರ್ತಾ ಇದೆ. When he was on the Golgotha mountain, ಆತನು ಗೋಲ್ಗತಾ ಬೆಟ್ಟದಲ್ಲಿ ಇದ್ದಾಗ when he was 6,000 ಜನರು ಇದ್ದರು. and they were saying, what is going to happen to this place now? ಅವರೆಲ್ಲರೂ ನೋಡ್ತಾ ಇದ್ರು ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಏನ್ ನಡೆಯುತ್ತೆ ಈಗ, What is going to happen for Jesus? ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಏನಾಗುತ್ತೆ ಈಗ. He's going to call the angels, ಯಾರಾದರೂ ದೇವದೂತರನ್ನ ಕರಿತಾನ, he's going to call the kingdom of God, ದೇವರ ರಾಜ್ಯವನ್ನೇ ಇಲ್ಲಿಗೆ ಕರಿತಾನ, he's going to do something special in this place. ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ಏನಾದರೂ ವಿಶೇಷವಾದದನ್ನ ಮಾಡುತ್ತಾನ. Whatever the thoughts are coming to this through them, ಅವರಿಗೆ ಏನೆಲ್ಲ ಆಲೋಚನೆಗಳು ಬರ್ತಾ it's ಇದ್ವು. never working, my dear brother and sister. ನಮ್ಮ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ ಕೇಳಿರಿ, It is never working in them. ಅವರಲ್ಲಿ ಯಾವುದೇ ಕಾರ್ಯ ನಡೀಲಿಲ್ಲ. వాళ్ళకు వచ్చిన ఆలోచనలు ఏవి పని చేయటం ಅವರಿಗೆ లేదన్నమాట. ಬರುವಂತ ಆಲೋಚನೆಗಳಲ್ಲಿ ಯಾವುದೂ ಕೆಲಸ ಮಾಡಲಿಲ್ಲ. అపేక్ష కలిగి ఆశ కలుగుతా ఉన్నారు. దేవుడు దేవదూతలను పిలుస్తాడేమో, ಅವರು ಅಪೇಕ್ಷೆಯಿಂದ ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಆತನು ದೇವದೂತರನ್ನ ಕರಿತಾನೇನೋ, పరలోకం నుంచి శక్తిని పిలుస్తాడేమో. ಪರಲೋಕದಿಂದ ಶಕ್ತಿಯನ್ನ ಇಳಿಸ್ತಾನೆ, ఏదో ఇప్పుడు జరగబోతా ఉన్నది. ಏನೋ ಒಂದು ನಡೆಯುತ್ತಾ ಇದೆ. But it never took place, my dear brother and sister. ಆದರೆ ಅದು ಏನು ನಡೆಯಲಿಲ್ಲ. When they saw Jesus Christ, ಯಾವಾಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ ಕಂಡರೋ he saw them and smiling them. ಆತನು ಅಲ್ಲಿ ಮೌನವಾಗಿದ್ದನು. అతడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళనందరినీ చూసి చిరునవ్వుతో అతడు ప్రేమను చూపిస్తా ఉన్నాడంట. ಅವರೆಲ್ಲರನ್ನ ನೋಡುತ್ತಾ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮುಗುಳ್ನಗುತ್ತಾ ನಸುನಗುತ್ತಾ ಅವರಿಗೆ ಪ್ರೀತಿಯನ್ನ ಕೊಡುತ್ತಾ ಇದ್ದಾನೆ. Still he was in the death also showing the love of God. ಆತನು ಮರಣಕರವಾದ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದರೂ ಕೂಡ ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನ ತೋರಿಸ್ತಾ Today ಇದ್ದಾನೆ. the Bible says, my dear brother and sister, ಇವತ್ತು ಸತ್ಯವೇದ ಹೇಳುತ್ತೆ, ಪ್ರಿಯ ಸಹೋದರ God ಸಹೋದರಿ, is loving you. ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಿಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸ್ತಾ God ಇದ್ದಾನೆ. is loving us. ದೇವರು ನಮ್ಮನ್ನ ಪ್ರೀತಿಸ್ತಾ God ಇದ್ದಾನೆ. has loved our brother Pastor Francis, is changing his life. ದೇವರು ಪಾಸ್ಟರ್ ಫ್ರಾನ್ಸಿಸ್ ಅವರನ್ನ ಪ್ರೀತಿಸಿ ಅವರ ಜೀವಿತವನ್ನ ಬದಲಾಯಿಸಿದ್ದಾನೆ. The Bible says like this, ಸತ್ಯವೇದ ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳುತ್ತೆ, the wages of sin is death. ಪಾಪ ಕೊಡುವಂತ ಸಂಬಳ ಮರಣ. Amen. Hallelujah. If you follow the sin, ನೀನು ಪಾಪವನ್ನು ಅನುಸರಿಸಿದರೆ, if you following the sin and developing the sin, ನೀನು ಪಾಪವನ್ನು ಮಾಡುತ್ತಾ ಅದನ್ನು ಅಭಿವೃದ್ಧಿ ಮಾಡಿಕೊಂಡ್ರೆ death is waiting for you. ಸಾವು ನಿನಗೋಸ್ಕರ ಕಾಯ್ತಾ You must ಇದೆ. be very careful, my dear brother and ನೀನು ಬಹಳ sister. ಎಚ್ಚರವಾಗಿರಬೇಕು ಸಹೋದರ ಸಹೋದರಿ. What are the sins which are destroying our lives? ಯಾವ ಪಾಪಗಳು ನಮ್ಮ ಜೀವಿತವನ್ನ ಹಾಳು ಮಾಡುತ್ತವೆ? The book of Judges writes like this, doing evil, it is against God. ನ್ಯಾಯಸ್ಥಾಪಕರ ಪುಸ್ತಕದಲ್ಲಿ ವಾಕ್ಯ ಇದೆ, ದೇವರಿಗೆ ವಿರೋಧವಾದದ್ದು ಮಾಡುವಂತದ್ದೇ ಪಾಪ. Romans 5th chapter says, disobedience is a sin before God. ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, ಅವಿಧೇಯತ್ವ ಅನ್ನುವಂಥದ್ದು ದೇವರಿಗೆ ವಿರೋಧವಾದದ್ದು. 2 Timothy 1 chapter 9th and 10th verses says, unholy is the sin against God. 2 ತಿಮೋತಿ 1:9-10 ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, ಯಾವಾಗ ಅಪರಿಶುದ್ಧರಾಗಿರ್ತಾರೋ ಅವರು ದೇವರನ್ನ ಮೆಚ್ಚಿಸಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. Proverbs 11 chapter 31 says, wickedness is a sin against God. ಜ್ಞಾನೋಕ್ತಿ 11:34 ವಚನ ಹೇಳುತ್ತೆ, ಅಪರಾಧತ್ವ ಅನ್ನುವಂಥದ್ದು ದೇವರಿಗೆ ವಿರುದ್ಧವಾದಂಥದ್ದು. That's why the Bible says in Luke the Gospel 19th chapter 10th verse says, Jesus Christ, he came to this world seeking which was lost, my dear brother and sister. ಆದ್ದರಿಂದ ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 19ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನ ಹೇಳುತ್ತೆ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ತಪ್ಪಿ ಹೋದವರನ್ನ ಹುಡುಕಿ ರಕ್ಷಿಸುವುದಕ್ಕಾಗಿ ಬಂದಿದ್ದಾನೆ. Jesus Christ is seeking all the people. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಎಲ್ಲಾ ಜನರನ್ನ ಹುಡುಕುತ್ತಾ Those ಇದ್ದಾನೆ. who are dying in the sin, ಯಾರೆಲ್ಲ ಪಾಪದಲ್ಲಿ ಸಾಯ್ತಿದ್ದಾರೆ, not having
the peace of God in their lives. ಯಾರೆಲ್ಲ ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ಶಾಂತಿ ಕಳೆದುಕೊಂಡಿದ್ದಾರೆ, People are tormented with the sin. ಯಾವ ಪಾಪದಿಂದ ಅವರು ಬಂಧಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ, People are loving the sin. ಅವರ ಪಾಪವನ್ನು ಪ್ರೀತಿಸ್ತಾ People ಇದ್ದಾರೆ, are disobeying God. ಯಾವಾಗ ದೇವರಿಗೆ ಅವಿಧೇಯರಾಗ್ತಾ ಇದ್ದಾರೆ, People are disobeying the parents. ಈ ತಂದೆ ತಾಯಿಗಳಿಗೆ ಅವಿಧೇಯರಾಗುತ್ತಿರುವ People ಜನರು, are going away from the Lord, far away, my dear brethren. ದೇವರಿಂದ ಜನರು ಬಹಳ ದೂರವಾಗಿ ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ. Sin is controlling them. ಪಾಪ ಅವರನ್ನ ನಿಯಂತ್ರಣದಲ್ಲಿಡ್ತಾ ಇದೆ. We must be very careful in these days, my dear brethren. ಈ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಬಹಳ ಎಚ್ಚರವಾಗಿ ಇರಬೇಕು. Sin brought the death in our lives. ಈ ಪಾಪ ಅನ್ನುವಂಥದ್ದು ನಮಗೆ ಸಾವನ್ನ ತಂದು ತರುತ್ತೆ. Disobedience made us to go far away from the Lord. ಅವಿಧೇಯತೆ ಅನ್ನುವಂಥದ್ದು ದೇವರಿಂದ ದೂರ ಮಾಡುತ್ತೆ. But God came to this world seeking your life. ಆದರೆ ದೇವರು ನಮ್ಮನ್ನ ಹುಡುಕಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದನು. Since God is seeking you, my dear brother and sister, ಈಗಲೂ ದೇವರು ನಿನ್ನನ್ನು ಹುಡುಕುತ್ತಾ ಇದ್ದಾನೆ. if you are going far away from the Lord, ನೀನು ದೇವರಿಂದ ದೂರ ಹೋದ್ರೆ sin is controlling you. ಪಾಪ ನಿನ್ನನ್ನು ನಿಯಂತ್ರಣ ಮಾಡ್ತಿದೆ. If you are disobedient to the Lord, ನೀನು ದೇವರಿಗೆ ಅವಿಧೇಯನಾದ್ರೆ still God is loving you. ಈಗಲೂ ದೇವರು ನಿನ್ನನ್ನು He is ಪ್ರೀತಿಸ್ತಾ seeking you, ಇದ್ದಾನೆ, my dear brother and ನಿನ್ನನ್ನು sister. ಹುಡುಕುತ್ತಾ ಇದ್ದಾನೆ. Today is the right time. ಇದೇ ಒಳ್ಳೆ ಸಮಯ. Come to the Lord. ದೇವರ ಬಳಿಗೆ ಬಾ. Ask God, Daddy, this sin is tormenting me. ತಂದೆಗೆ ಹೇಳು, ದೇವರೇ ಈ ಪಾಪ ನನ್ನನ್ನ ಶ್ರಮಿಸ್ತಾ ಇದೆ, It is controlling me. ಇದು ನಿಯಂತ್ರಣ ಮಾಡ್ತಾ ಇದೆ, It is a very burden in my ಇದು life. ನನಗೆ ಬಹಳ ಭಾರವಾಗಿದೆ. He change me, Lord. ನನ್ನನ್ನು ಬದಲಾಯಿಸು ದೇವರೇ, Forgive me, Lord. ನನ್ನನ್ನು ಕ್ಷಮಿಸು ದೇವರೇ, Have mercy on me, Lord. ಕರುಣಿಸು ದೇವರೇ. Dear brother and sister, if your prayer is like that, ಈ ರೀತಿಯಾಗಿದ್ರೆ, ಆ ರೀತಿగా నీ ಪ್ರಾರ್ಥನೆಗೆ ನಾವು ఉంటే, ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ definitely God is going to visit you. ದೇವರು ನಮ್ಮನ್ನ ಖಚಿತವಾಗಿ ಸಂಧಿಸ್ತಾನೆ. Amen. Hallelujah. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. Dear brother and sister, when in my life, when I was suffering with a lot of disturbance in my life, ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಅನೇಕ ಗಲಿಬಿಲಿಗಳಿಂದ ನಾನು ಒದ್ದಾಡುತ್ತಾ when ಇರುವಾಗ, I was disturbance with the sin, ಪಾಪದ ಗಲಿಬಿಲಿಗಳಿಂದ ಇರುವಾಗ, నేను ఘోరమైన పాపిష్టులో తిరుగుతా ఉన్నా. ನಾನು ಘೋರವಾದ ಪಾಪಿಯಾಗಿ ತಿರುಗುತ್ತಿದ್ದಾಗ, పాపిష్టులు అన్నమాట. ಪಾಪಿ పాపిష్టు. ಪಾಪಿಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ మై ఫ్రెండ్స్ ఆర్ వెరీ వికెట్ పీపుల్. ನನ್ನ ಸಹೋದರ ಅಥವಾ ನನ್ನ ಸ್ನೇಹಿತರು ಬಹಳ ದುಷ್ಟರು, మంచి దుర్మార్గులు అన్నమాట. ಖಚಿತವಾಗಿ ದುಷ್ಟರು ಅವರು. అయితే దేవుని కృప ఏంటంటే ఒక్క పాపం నాలుగు గంటలు కాలే. ప్రైస్ ది లార్డ్. ಆದ್ರೆ ದೇವರ ಕೃಪೆ ಹೇಗೆಂದ್ರೆ ಅಂತ ಪಾಪಿಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಇದ್ರೂ ಕೂಡ ಒಂದು ಪಾಪ ನನ್ನಲ್ಲಿ ಅದು ಪ್ರವೇಶಿಸಿಲ್ಲ. గ్యాంబ్లింగ్, చిత్తాటలు, ಇಸ್ಪೇಟ್ ಆಡುವಂಥದ್ದು, వ్యభిచారము, ವಿಚಾರವು, జారత్వము, ಜಾರತ್ವ, ఇంకా ఏమేమో పాపం త్రాగుడా, ఫ్రాన్సిస్ చెప్తా ఉన్నాడు కదా, అవన్నీ నా ఫ్రెండ్స్ లో ఉన్నాయి. కానీ ఒక్కటి నాకు కాలే. ప్రైస్ ది లార్డ్. ಮದ್ಯಪಾನ, ಈ ರೀತಿಯಾಗಿ ಪಾಸ್ಟರ್ ಫ್ರಾನ್ಸಿಸ್ ಹೇಳುವ ಎಲ್ಲಾ ಪಾಪಗಳು నా ಅವರಲ್ಲಿ స్నేహితులందరూ అటోళ్ళు అన్నమాట. ಆ ಎಲ್ಲಾ ಪಾಪಗಳನ್ನು ಮಾಡುವಂತವರು ಇವರ ಸ್ನೇಹಿತರಾಗಿದ್ರು. అయితే నాకు ఒక్కటి గంటలు కాలే. ప్రైస్ ది లార్డ్. ಆದರೆ ಅವರಿಂದ ಒಂದು ಪಾಪವು ನನಗೆ ಪ್ರವೇಶಿಸಿಲ್ಲ. అందరూ అనుకుంటారు వీడుకుంట దుర్మార్గుడే అని. ಎಲ್ಲರೂ ಅನ್ಕೊಳ್ತಾರೆ ಈತನು ಕೂಡ ದುಷ್ಟನೇ, బట్ నెవర్ ఎంటర్డ్. ఇట్ ఈస్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. ಆದ್ರೆ ಪಾಪ ನನ್ನೊಳಗೆ ಪ್ರವೇಶಿಸಲಿಲ್ಲ, ಅದು ದೇವರ ಕೃಪೆ ఒకటి ಮಾತ್ರ. ఏంటంటే నాకు పిచ్చి ఏమున్నదంటే ఆకొక్క తినేది, ఫ్రాన్సిస్ కి బాగా తెలుసు. రెండోది సినిమాలు చూసేది. ఇంత తప్ప వేరే దురు అలవాట్లు నా జీవితంలో అస్సలు రాలేదు. ప్రైస్ ది లార్డ్. ನನಗೆ ಇರುವಂತ ಒಂದು ಉಚಿತನ ಏನಂದ್ರೆ ಎಲೆಡಿಗೆ ಹಾಕಿಕೊಳ್ಳುವಂತದ್ದು ಮತ್ತು ಸಿನಿಮಾ ನೋಡುವಂತದ್ದು. ಇಂಥದನ್ನ ಬಿಟ್ರೆ ಮತ್ತೊಂದು ಆ ಒಂದು ಯಾವ ಅಭ್ಯಾಸಗಳಿಲ್ಲ. ಏನು ಇಲ್ಲ. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. The brother and sister, it is only by God's grace. ಇದು ದೇವರ ಕೃಪೆ ಮಾತ್ರದಿಂದಲೇ. But in my house there is full of witchcraft powers. ಆದ್ರೆ ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಬಹಳ ಮಾಟ ಮಂತ್ರದ ಶಕ್ತಿಯನ್ನು ತುಂಬಲ್ಪಟ್ಟಿದೆ, Demonic forces. ಬಹಳ ದುಷ್ಟ ಶಕ್ತಿಗಳಿಂದ When I see my ತುಂಬಲ್ಪಟ್ಟಿದೆ. parents, I used to get very angry. ನಾನು ಯಾವಾಗ ತಂದೆ ತಾಯಿನ ನೋಡ್ತೀನೋ ಆಗ ಬಹಳ When ಕೋಪಿಷ್ಠನಾಗ್ತಾ I see ಇದ್ದೆ. my brother, I will get very angry. ನನ್ನ ಸಹೋದರನ ನೋಡುವಾಗ ಬಹಳ ಕೋಪಿಷ್ಠನಾಗ್ತಾ ಇದ್ದೆ. Disturbance, my dear brother and sister. ಬಹಳ ಗಲಿಬಿಲಿಗಳು ನಮ್ಮ There is ಮನೆಯಲ್ಲಿ no ಸಹೋದರ peace in my ಸಹೋದರಿ. life. ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಸಮಾಧಾನ I was ಇದ್ದಿಲ್ಲ. suffering and wandering here and there. ನಾನು ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಆ ಕಡೆ ಅಲದಾಡುತ್ತಾ ಶೋಧನೆಯಲ್ಲಿದ್ದೆ. How this deliverance will come? ಯಾವ ರೀತಿಯಾಗಿ ಬಿಡುಗಡೆ ನನಗೆ ಬರುತ್ತೆ? When I went to like this kind of one prayer meeting, ಈ ರೀತಿಯಾದಂತ ಒಂದು ಕೂಟಕ್ಕೆ ನಾನು that is ಹೋದಾಗ only for brothers, that is the youth meeting at 4 to 6 o'clock. ಅಲ್ಲಿ ಯವನಸ್ಥರ ಕೂಟವಾಗಿತ್ತು 4 ರಿಂದ 6ರವರೆಗೆ. That is on Sunday, my dear brother and sister. ಅದು ಭಾನುವಾರ ಆಗಿತ್ತು ಸಹೋದರ. One day I took one decision. ಒಂದು ದಿನ ನಾನು ಒಂದು ತೀರ್ಮಾನವನ್ನು There was ಮಾಡಿಕೊಂಡೆ. lot of horrible tough time in my life. ಇದು ಬಹಳ ಭಯಾನಕವಾದಂತ ಕಷ್ಟಕರವಾದ The ಸಮಯ. quarrel took me in my family.
గొప్ప కొట్లాట జరిగిపోయింది. ಬಹಳ ಗಲಾಟೆಗಳು ನಡೀತು ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ. తల్లిదండ్రులను గణపరచ తల్లిదండ్రులను దూషించి మమ్మల్ని చాలా కొట్టినారు. ತಂದೆ ತಾಯಿಗಳನ್ನ ಸನ್ಮಾನಿಸ್ರಿ ಅಂತ ಒಂದ್ ಕಡೆ ಹೇಳಿದ್ರೆ, ಆದ್ರೆ ನಾನು ತಂದೆ ತಾಯಿಗಳನ್ನ ಬಹಳ ಒಡೆಯುವಂತವನಾದೆನು. అంటే నాన్నను కాదు అమ్మని చాలా కొట్టినా అన్నమాట. ಅಮ್ಮನನ್ನ ఇప్పుడు అనుకుంటేనే బేజారైతుంది. ತಾಯಿನ ಬಹಳ ಹೊಡೆದಿದ್ದೀನಿ ನಾನು. ಅದನ್ನ ನೆನ್ಸ್ಕೊಳ್ಳುವಾಗ್ಲೇ ನನಗೆ ಬೇಜಾರಾಗುತ್ತೆ. సో బయటికి పోయేసిన, ನಾನು ಹೊರಗಡೆ ಹೋಗ್ಬಿಟ್ಟೆ. కాలేజ్ వెళ్ళి ఫీజు కట్టిన, ಕಾಲೇಜ್ಗೆ ಹೋಗಿ ಫೀಸ್ ಕಟ್ಟಿದೆ. సెకండ్ ఇయర్. దాని తర్వాత సండే సాటర్డే ఫ్రైడే జరిగింది. అది ಆ ಒಂದು ಮೀಟಿಂಗ್ ಇದು ఈ కొట్లాట ఇటుడే సేమ్ ఫ్రైడే జరిగింది. ಇದೇ ಶುಕ್ರವಾರ ದಿನದಂದು ಅವರು ಹೊಡೆದಾಡಿದ್ದಾರೆ. సాటర్డే పోయింది, ಶನಿವಾರ ಹೋಯ್ತು. సండే రాత్రి సాటర్డే నైట్ దేర్ వాజ్ అ స్ట్రగల్ ఇన్ మీ. ಆ ಒಂದು ಶನಿವಾರದ ರಾತ್ರಿಯಲ್ಲಿ ಬಹಳ ಗಲಿಬಿಲಿ ಆಗ್ತಾ ಇತ್ತು. ಆಫ್ಟರ್ 12 o'clock 12ರ ನಂತರ one of the voices coming to me. ಒಂದು ಸ್ವರ ನನಗೆ ಕೇಳಿಸ್ತಾ ಇದೆ. There is one prayer meeting at evening. ಅಲ್ಲಿ ಒಂದು ಸಾಯಂಕಾಲದ ಕೂಟ ಇದೆ, Please go there. ಅಲ್ಲಿಗೆ ನೀನು ಹೋಗು. Amen. Hallelujah. Amen. Hallelujah. దేవుడు చూడు ఎంత మాట్లాడతాడో. దేవుడు ನೋಡ್ರಿ ಯಾವ ರೀತಿ పట్టుకోకుండా నేను మా అన్న నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక సాట ప్రేయర్ జరుగుతుంది, ఈ రోజు సాయంత్రం నువ్వు అక్కడికి వెళ్ళు. Praise the Lord. ನೋಡ್ರಿ, ನನ್ನ ಹತ್ರ ದೇವರು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಅಲ್ಲಿ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಕೂಟ ನಡೀತಾ ಇದೆ, ನೀನು ಅಲ್ಲಿಗೆ ಹೋಗು ಇವತ್ತು ಸಾಯಂಕಾಲ. ఇంకొక స్వరం వస్తా ఉన్నది, నీ బ్యాడ్ ఫ్రెండ్స్ అంతే ఉండు, ఒక రౌడీగా. ಇನ್ನೊಂದು ಸ್ವರ ಬರ್ತಾ ಇದೆ, ನೀನು ದುಷ್ಟ ಸ್ನೇಹಿತರ ಜೊತೆಗೆ ಹಂಗೆ ಇರು, ಒಂದು ರೌಡಿ ಆಗಿರು. Decide yourself. ನೀನು ತೀರ್ಮಾನ ಮಾಡು. Amen. One thought will change our lives. ಒಂದು ತೀರ್ಮಾನ ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಬದಲಾಯಿಸುತ್ತೆ. Amen. Hallelujah. Amen. Hallelujah. Hallelujah. 3:30 p.m. in the evening time. ಸಾಯಂಕಾಲ 3:30 ಸಮಯಕ್ಕೆ On Sunday, ಭಾನುವಾರ I just walked to that place. ಆ ಸ್ಥಳಕ್ಕೆ ನಾನು ಹೋದೆ. Hallelujah. Hallelujah. I doesn't know 4 o'clock that time. ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ప్రార్థన ఉండేది 4 గంటలకి నాకు తెలియదు. ಅದು 4 ಗಂಟೆಗೆ ಆರಂಭ ಆಗುತ್ತಂತ ಗೊತ್ತಿಲ್ಲ. సో 3:30కి నేను ఆ ప్లేస్ వెళ్ళిపోయినా. 3:00 ನಾನು ಆ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋದೆ. ఎవరు లేరు అక్కడ. ಯಾರು ಇಲ್ಲ ಅಲ್ಲಿ. డిసప్పాయింట్ అయిపోయినా, ನಿರಾಸೆಯಾದೆ, వాపస్ వచ్చేసిన. ವಾಪಸ್ ಮನೆಗೆ మళ్ళీ ಬಂದೆ. 3:45కి వెళ్ళిపోయినా. ఆఫ్టర్ 15 minutes ಮತ್ತೆ 15 ನಿಮಿಷಗಳ ನಂತರ 3:45ಕ್ಕೆ ನಾನು ಹೋದೆ ಅಲ್ಲಿಗೆ. మళ్ళీ అక్కడికి పోతే ఎవరు లేరు. ప్రైజ్ ది లార్డ్. ನಾನು ಅಲ್ಲಿ ಹೋದಾಗ ಯಾರು ಇಲ್ಲ. ಮತ್ತೆ అయ్యో ఈరోజు ప్రేయర్ జరుగుతుందా లేదా, ಇವತ್ತು ಪ್ರಾರ್ಥನೆ ಇದೆಯಾ ಇಲ್ವಾ. మళ్ళీ ఇంటికి వచ్చేసిన. ಮತ್ತೆ మನೆಗೆ ಬಂದೆ. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తా ఉన్న పోదమా లేదా అని. ಪ್ರಿಯమైన ದೇವರ ಮಕ್ಕಳೇ, ನಾನು ಮತ್ತೆ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ನಾನು ಹೋಗ್ಬೇಕಾ ಬೇಡವಾ ಅಂತ. In that time, after 4 o'clock, one my friend was going to that place. ಆ ಸ್ಥಳದಿಂದ 4 ನಂತರ ನನ್ನ ಸ್ನೇಹಿತನೊಬ್ಬನು ಅಲ್ಲಿಂದ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. నేను అడిగిన, బ్రదర్ ఎక్కడికి పోతున్నావు? ನಾನು ಕೇಳಿದೆ, ಸಹೋದರ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದೀಯಾ? ప్రేయర్ మీటింగ్ పోతున్నా. ಪ್ರಾರ್ಥನಾ ಕೂಟಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. నేను కూడా వచ్చున్నా. ನಾನು ಕೂಡ ಬರ್ತೀನಿ. అతడు నాకు పైకి చూస్తా ఉన్నాడు. ఈ సింగ్ మీ లుకింగ్ ఆఫ్టర్ మీ. ನನ್ನನ್ನ ಕೆಳಗಿಂದ ಮೇಲಕ್ಕೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. నువ్వు వచ్చవా? ನೀನ್ ಬರ್ತೀಯಾ? బికాస్ ఐ టు టార్చర్ దేమ్. ನಾನು ಯಾಕಂದ್ರೆ ಅವರಿಗೆ ಬಹಳ ಶೋಧನೆ ఆ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. స్నేహితుడు మారలేదు, నాతోటి సినిమాలకు వచ్చాడు, అన్నిటికి వస్తాడు అన్నమాట. ಆ ಸ್ನೇಹಿತನು ಇನ್ನು ಬದಲಾಗಿಲ್ಲ, ನನ್ನೊಟ್ಟಿಗೆ ಸಿನಿಮಾಕ್ಕೆ ಬರ್ತಿದ್ದಾನೆ, ಎಲ್ಲದಕ್ಕೂ ಇದ್ದಾನೆ. అతడు ప్రేయర్ పోతా ఉన్నాడు. ಆತನ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. కదా నేను కూడా వస్తున్నాను, అతనితో వెళ్ళిపోయిన. ప్రైజ్ ది లార్డ్. ನಾನು ಬರ್ತೀನಿ ಬಾ ಅಂತ ಹೇಳಿ ಆತನೊಟ್ಟಿಗೆ ಹೋದೆ. దట్ ఈస్ ద జూన్ మంత్. ಅದು ಜೂನ್ ತಿಂಗಳಾಗಿತ್ತು, 1990. 19ನೇ I went to that place. ನಾನು ಮತ್ತೆ ಅಲ್ಲಿಗೆ ಹೋದೆ. Praise the Lord. Hallelujah. I sat there. I doesn't know how to sing songs, ನಾನು ಅಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡೆ, ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಹಾಡು ಯಾವ ರೀತಿಯಾಗಿ how ಹೇಳ್ಬೇಕು to ಅಂತ, pray. ನನಗೆ ಹೆಂಗೆ ಪ್ರಾರ್ಥನೆ Just I ಮಾಡ್ಬೇಕು sat ಗೊತ್ತಿಲ್ಲ. and enjoyed what they are singing and doing the work. ಸುಮ್ನೆ ಕುತ್ಕೊಂಡು ಅಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೋ ಅದನ್ನ ಅನುಭವಿಸ್ತಾ ಕೂತ್ಕೊಂಡೆ. Jesus was seeking me. ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನನ್ನನ್ನು ಹುಡುಕ್ತಾ ಇದ್ರು. I just came out after 6 o'clock. 6 ನಂತರ ನಾನು ಅಲ್ಲಿಂದ ಹೊರಗಡೆ ಬಂದೆ. I was regular to that place. ಆ ಸ್ಥಳಕ್ಕೆ ನಾನು ಮತ್ತೆ ಪದೇ ಪದೇ ಹೋಗಲು ಆರಂಭಿಸಿದೆ. జూలై నెల ప్రేమైన దేవుని బిడ్డలారా, ಜುಲೈ ತಿಂಗಳು ప్రియ సహోదర సహోదరి, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక సేవకుని మూలకంగా దేవుడు నాతో మాట్లాడుతా ఉన్నాడు. ఇతనే కూర్చొనున్నా. ಅಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡಿರುವಾಗ ದೇವ ಸೇವಕರ ಮೂಲಕವಾಗಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ನನ್ನ ಸಂಗಡ ಮಾತಾಡಿದನು. మాట్లాడిండు. ప్రైజ్ ది లార్డ్. ನನ್ನ ಸಂಗಡ ನೇರವಾಗಿ I ಮಾತಾಡಿದನು. saw all my sins like a film, my dear brother and sister. ನನ್ನ ಎಲ್ಲ ಪಾಪವನ್ನ ಒಂದು ಚಿತ್ರೀಕರಣದ ರೀತಿಯಲ್ಲಿ The ನಾನು Holy ಕಂಡೆನು. Spirit was talking me, confess your sins. ಆ ಪವಿತ್ರಾತ್ಮನು ನಮ್ಮೊಳಗೆ ಬಂದಾಗ ಪಾಪವನ್ನ ಅರಿಕೆ ಮಾಡುವಂತೆ పరిశుద్ధాత్మ ಮಾಡ್ತಾನೆ. దేవుడు స్వరమునాలు వస్తా, నీ పాపాలను ఒప్పుకో. ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಸ್ವರ ನನ್ನಲ್ಲಿ ಕೇಳಿಸ್ತಾ ಇದೆ, ನಿನ್ನ ಪಾಪಗಳನ್ನ ಒಪ್ಪಿಕೋ. ఒక సినిమా లెక్క నా పాపాలన్నీ చూస్తా ఉన్నా. నేను ఏం ಒಂದು చేశాను? ಸಿನಿಮಾದ ರೀತಿಯಲ್ಲಿ ನನ್ನ ಪಾಪಗಳನ್ನೆಲ್ಲ ನೋಡ್ತಾ I ಇದ್ದೀನಿ. was crying like a small baby, my dear brother and sister. ನಾನು ಒಬ್ಬ ಚಿಕ್ಕ ಮಗುವಂತೆ ಅಳುತ್ತಾ ಇದ್ದೇನೆ. cried in the presence of God. ಅತ್ತೆನು ದೇವರ Every ಪ್ರಸನ್ನತೆ. burden went away. ಆ ಎಲ್ಲ ಭಾರ ನನ್ನಿಂದ My ಬಿಟ್ಟು heart was just opened. ನನ್ನ ಹೃದಯವು ಎಲ್ಲವೂ ತೆರೆಯಿತು. Amen. That is my experience. ಅದು ನನ್ನ ಅನುಭವ. The Holy Spirit entered in my life.
ಪವಿತ್ರಾತ್ಮನು ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ Jesus entered in my life. ಯೇಸು ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಬಂದನು. I became a changed person. ನಾನು ಬದಲಾದ ವ್ಯಕ್ತಿಯಾದೆ. I came out with a changed person to the home. ನಾನು ಮನೆಗೆ ಬದಲಾದ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ಹಿಂತಿರುಗಿ ಬಂದೆ. If you confess your sins, ನೀನು ನಿನ್ನ ಪಾಪವನ್ನು ಅರಿಕೆ He is ಮಾಡಿದರೆ faithful to forgive you. ಆತನು ನಿನ್ನನ್ನು ಕ್ಷಮಿಸುವುದರಲ್ಲಿ ನಂಬಿಗಸ್ತನು. If anybody is very hard in the sins, my dear brother and sister, ಇವತ್ತು ಯಾರಾದ್ರೂ ಪಾಪದಲ್ಲಿ ಬಹಳ still if ಕಠಿಣರಾಗಿದ್ದೀರಾ, you are very hard on heart, ಈ ಒಂದು ಕಠಿಣ ಹೃದಯದಲ್ಲಿ ಈಗಲೂ ಇದ್ದೀರಾ, today is the time for you. God is knocking to your door. ಇವತ್ತೇ ದೇವರು ಸಮಯ ತೆಗೆದುಕೊಂಡು Open your ನಿನ್ನ heart. ಹೃದಯವನ್ನ ತಟ್ಟುತ್ತಾ ಇದ್ದಾನೆ. Open your heart and give place for Jesus. ನಿನ್ನ ಹೃದಯದ ಬಾಗಿಲನ್ನು ತೆರೆದು ಆ ಬಾಗಿಲಿನ ಸ್ಥಳವನ್ನ ದೇವರಿಗೆ ಕೊಡು. You want to stay in your heart. ಆತನು ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ You want to remove all the burdens of the sin from you. ನಿನ್ನಿಂದ ಎಲ್ಲ ಭಾರದ ಪಾಪಗಳನ್ನು ತೆಗೆದುಹಾಕಲು ಬಯಸ್ತಾನೆ. I came with a changed person. ನಾನು ಮತ್ತೆ ಬದಲಾದ ವ್ಯಕ್ತಿಯಾಗಿ Went to ಬಂದೆ. the house. ನಾನು ಮನೆಗೆ ಹೋದೆ. I saw my parents. ನನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನ I ನೋಡಿದೆ. was very much happy for the glory of God. ದೇವರ ಮಹಿಮೆಯಿಂದ ನಾನು ಬಹಳ ಸಂತೋಷವುಳ್ಳವನಾಗಿದ್ದೆ. My speech changed. ನನ್ನ ಭಾಷೆ ಬದಲಾಯಿತು. My thoughts changed. ನನ್ನ ಆಲೋಚನೆ My ಬದಲಾಯಿತು. walk life was changed. ನನ್ನ ನಡವಳಿಕೆ ಬದಲಾಯಿತು. From that day onward, I stopped with my friends. ನನ್ನ ಆವತ್ತಿನಿಂದಲೇ ನನ್ನ ದುಷ್ಟ ಜನರ ಸಹವಾಸವನ್ನ ಬಿಟ್ಟು ಬಿಟ್ಟೆ. I must say, Monday I must go to the college. ನಾನು ಮತ್ತೆ ಸೋಮವಾರ ಕಾಲೇಜಿಗೆ ಹೋಗ್ಬೇಕು. I changed my bench. ನನ್ನ ಬೆಂಚನ್ನು ಕೂತ್ಕೊಳ್ಳುವಂತ ಬೆಂಚನ್ನು ಕೂಡ ಬದಲಾಯಿಸಿದೆ. Hallelujah. ಹಾಲೆಲೂಯಾ. I changed everything. ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಎಲ್ಲವನ್ನ I ಬದಲಾಯಿಸಿಕೊಂಡೆ. started to go for prayer. ನಾನು ಮತ್ತೆ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಹೋಗಲು ಆರಂಭಿಸಿದೆ. So I used to spend time in the fields, my dear brother and sister. ನಾನು ಹೊಲಗಳಲ್ಲಿ ಬಹಳ ಸಮಯವನ್ನ ಕಳೆಯುತ್ತಾ 7 ಇದ್ದೇನೆ. years I used to spend time. 7 ವರ್ಷಗಳ ಕಾಲ ಸಮಯವನ್ನ ಕಳೆದ. Early in the morning, 5 o'clock, I will go to that place. 5 ಗಂಟೆಗೆ ನಾನು ಆ ಸ್ಥಳಗಳಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆನು. I used to cry in the presence of God. ದೇವರ ಪ್ರಸನ್ನತೆಯಲ್ಲಿ ಅಳುತ್ತಾ ಇದ್ದೆನು. He also used to come with me. ಪಾಸ್ಟರ್ ಕೂಡ ನನ್ನೊಟ್ಟಿಗೆ ಬರ್ತಾ There was ಇದ್ದರು. a very good, very big team in my life. ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಅನೇಕ ದೊಡ್ಡ ಒಂದು ಸಹಕಾರ ಗುಂಪು ಇತ್ತು. Every youth used to come with me. ನನ್ನೊಟ್ಟಿಗೆ ಎಲ್ಲಾ ಯೌವನಸ್ಥರು ಬರ್ತಾ ಇದ್ರು. Why? ಯಾಕೆ? Because there is a changed life. ಯಾಕಂದ್ರೆ ಅಲ್ಲಿ ಬದಲಾದ ಜೀವಿತ ಇದೆ. People saw my life. ನನ್ನ ಜೀವಿತವನ್ನು ನೋಡಿದ್ರು They ಜನರು. saw my character. ಅವರು ನನ್ನ ಸ್ವಭಾವವನ್ನು They ನೋಡಿದ್ರು. saw the changes in my life. ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಕಂಡ್ರು. Everybody started to come with me. ನನ್ನೊಟ್ಟಿಗೆ ಅವರು ಬದಲಿಕ್ಕೆ ಆರಂಭ ಮಾಡಿದ್ರು. God who changed my life. ದೇವರು ನನ್ನನ್ನು ಬದಲಾಯಿಸಿದ He ರೀತಿಯಲ್ಲಿ started to change the people, my dear brother and ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನನ್ನ ಸುತ್ತಮುತ್ತ ಇರುವಂತಹ ಜನರನ್ನ ಬದಲಾವಣೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆರಂಭ ಮಾಡಿದ. many people, young people came to the Lord. ಬಹಳ ಜನ ಯೌವನಸ್ಥರು ದೇವರ ಬಳಿಗೆ ಬಂದರು. The same God today is in the midst, my dear brother. ಅದೇ ದೇವರು ಇವತ್ತು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿದ್ದಾನೆ. You want to touch him? ಆತನು ನಿನ್ನನ್ನು You ಮುಟ್ಟಲು want to ಬಯಸ್ತಾನೆ. change your life? ಆತನು ಜೀವಿತ You ಬಯಸಲು want to do ಬಯಸ್ತಾನೆ. some miracles in your life? ಆತನು ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಮಿರಾಕಲ್ಸ್ ಮಾಡಲು The ಬಯಸ್ತಾನೆ. whole world, I tell you, person. ಈ ಪ್ರಪಂಚ ಅನ್ನುವಂಥದ್ದು ಬದಲಾವಣೆಯ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಬಯಸುತ್ತದೆ. Hallelujah. To change this world, we need the changed person. ಈ ಲೋಕವನ್ನು ಬದಲಾವಣೆ ಮಾಡಬೇಕು ಅಂದ್ರೆ ನಾವು ಆಗಬೇಕು. Changed person, we can change, my dear brother. ನಾವು ಬದಲಾಗದೇ ಇದ್ರೆ ಈ ಪ್ರಪಂಚವನ್ನ ಬದಲು ಮಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. By God's grace, by the power of the Holy Spirit, ದೇವರ ಆತ್ಮನ ಬಲದಿಂದ ಹೇಳುವಂತ I took ಮಾತು. the water baptism. ನಾನು ಆ ನೀರಿನ ದೀಕ್ಷಾ I was in a ತೆಗೆದುಕೊಂಡೆ. very good fellowship. ನನಗೆ ಉತ್ತಮವಾದ ಅನ್ಯೋನ್ಯತೆ ಇತ್ತು. My brother and sister, I used to develop in prayer and the word of God, in the fellowship of God. ದೇವರ ಸಂಗಡ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ವಾಕ್ಯಗಳಲ್ಲಿ ಬೆಳೆಯುತ್ತಾ ಬಂದೆನು. Amen. Hallelujah. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. Nobody has given the teachings for me, my dear brother and sister. ಯಾರು ಕೂಡ ನನಗೆ ಬೋಧಿಸಲಿಲ್ಲ. I was just obeyed the Holy Spirit. ನಾನು ದೇವರ ಆತ್ಮನಿಗೆ ವಿಧೇಯನಾದೆ. He was leading me for His glory. ಆತನ ಮಹಿಮೆಗೆ ದೇವರು ನನ್ನ ನಡೆಸಿದರು. Till today He is living. ಈಗಲೂ ಕೂಡ ನನ್ನನ್ನು ನಡೆಸ್ತಾ Amen. ಇದ್ದಾನೆ. Hallelujah. ಆಮೆನ್. Hallelujah. God has saved my life ದೇವರು ನನ್ನ ಜೀವಿತವನ್ನು ನೋಡಿದನು. and He has changed my life. ದೇವರು ನನ್ನನ್ನು He ಬದಲಾಯಿಸಿದನು. did something for His glory. ಆತನಿಗೋಸ್ಕರವಾಗೇ ನನ್ನನ್ನು ಮಾಡಿದನು. I am carrying Him for His glory, my dear brethren. ಆತನ ಮಹಿಮೆಗಾಗಿ ನಾನು ಹೊತ್ತುಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇನೆ. He carried my life. ಆತನು ನನ್ನ ಜೀವಿತವನ್ನು He ಹೊತ್ತುಕೊಂಡನು. changed my life. ನನ್ನ ಜೀವಿತವನ್ನು Today, ಬದಲಾಯಿಸಿದನು. wherever I will go, ಇವತ್ತು ನಾನು ಎಲ್ಲಿಗೋದರೂ ಕೂಡ today I came to this place. ಇವತ್ತು ನಾನು ಈ ಸ್ಥಳಕ್ಕೆ I ಬಂದಿದ್ದೇನೆ. never came alone. ನಾನು ಒಬ್ಬನೇ ಬಂದಿಲ್ಲ. I carried my Jesus here.
ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಇಲ್ಲಿಗೆ ಹೊತ್ತು ತಂದಿದ್ದೇನೆ. ఆమె నా దేవుని నేను మోసుకొని వచ్చాను అన్నమాట. ನನ್ನ ದೇವರನ್ನು ನಾನು ಹೊತ್ತು ತಂದಿದ್ದೇನೆ. నా దేవుడు నన్ను మోసిండు. ನನ್ನ ದೇವರು ನನ್ನ ಹೊತ್ತಿದ್ದಾನೆ. ఏ మీటింగ్ పైన నా దేవుని నేను మోసుకొని పోతాను. ನಾನು ಎಲ್ಲಿ ಯಾವ ಕೂಟಕ್ಕೆ ಹೋದ್ರೂ ಕೂಡ ನನ್ನ ದೇವರನ್ನ ನಾನು ಹೊತ್ತುಕೊಂಡು ಹೋಗುತ್ತೇನೆ. ఈ రోజు నన్ను మోస్తా ఉన్నావు నాయనా. ಈವರೆಗೂ ನನ್ನನ್ನ ನೀನು ಹೊತ್ತುಕೊಂಡಿದ್ದೀ ದೇವರೇ. నిన్ను మోసుకుంటాను నాయనా. ಈಗ ನಾನು ನಿನ್ನನ್ನು ಹೊತ್ತುಕೊಳ್ಳುತ್ತೇನೆ ದೇವರೇ. That's why God is so good to me. ಆದ್ದರಿಂದ ದೇವರು ಇವತ್ತು ನನಗೆ ಬಹಳ ಒಳ್ಳೆಯವನಾಗಿದ್ದಾನೆ. కఠినంగా ఉన్నారా? ಈ ಕಠಿಣ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇದ್ದೇರಾ? ಮಾರು ಮನಸ್ಸನ್ನು ಹೊತ್ತದಿಲ್ವಾ? దేవునికి సమర్పించుకొని మీ జీవితాన్ని ದೇವರಿಗೆ ನಿಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನು ಸಮರ್ಪಿಸಿರಿ. అంధకార మోసం ఇది. ಅಂಧಕಾರ ಸ್ಥಳದ ಅಂಧಕಾರ ಮೋಸ ಕಾಲ ಇದು. This world. ಈ ಲೋಕವನ್ನ ಪ್ರೀತಿಸಬೇಡ್ರಿ. The world is full of in the darkness. ಈ ಲೋಕವು ಬಹಳ ಕತ್ತಲೆಯಲ್ಲಿದೆ. You need the light of Jesus. ದೇವರ ಬೆಳಕು, ಯೇಸುವಿನ ಬೆಳಕು ನಿಮಗೆ ಬೇಕು. Come to him, my dear brother and sister. ಆತನ ಬಳಿಗೆ ಬನ್ನಿರಿ ಸಹೋದರ ಸಹೋದರಿ. He will change you and everything in your life. ಆತನು ನಿನ್ನನ್ನು ಬದಲಾಯಿಸಿ ನಿನ್ನ ಜೀವಿತವನ್ನು ಬದಲಾಯಿಸಬಲ್ಲನು. మార్చినట్టే నీ కుటుంబాన్ని మారుస్తాడు. ನಿನ್ನನ್ನು ಬದಲಾಯಿಸಿ ನಿನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಬದಲಾಯಿಸ್ತಾನೆ. Amen. Hallelujah. Hallelujah. Changed me. ಆತನು ನನ್ನನ್ನು ಬದಲಾಯಿಸಿದನು. Changed my father. ನನ್ನ ತಂದೆಯನ್ನು ಬದಲಾಯಿಸಿ, Changed my mother. ನನ್ನ ತಾಯಿಯನ್ನು ಪರಿವರ್ತಿಸಿದನು. Changed my brother. ನನ್ನ ಸಹೋದರನನ್ನು ಪರಿವರ್ತಿಸಿದನು. Everybody was changed by God's grace. ದೇವರ ಕೃಪೆಯಿಂದ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಪರಿವರ್ತನೆಗೊಂಡರು. God is so good. ದೇವರು ಬಹಳ ಒಳ್ಳೆಯವನು. The same God who has done the miracle in my life. ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಾಡಿದ ದೇವರೇ, The same God is here. ಅದೇ ದೇವರು ಇಲ್ಲಿದ್ದಾನೆ. He will touch you. ಆತನು ನಿಮ್ಮನ್ನು He ಮುಟ್ಟುತ್ತಾನೆ. will bless you. ಆತನು ನಿಮ್ಮನ್ನು He ಆಶೀರ್ವದಿಸ್ತಾನೆ. will deliver you for his glory. ಆತನ ಮಹಿಮೆಗಾಗಿ ನಿಮಗೆ ಬಿಡುಗಡೆಯನ್ನು ಕೊಡ್ತಾನೆ. Second point is he is our healer. ಆತನು ನಮ್ಮ ಗುಣಪಡಿಸುವ ಸ್ವಸ್ಥಪಡಿಸುವ I'm telling all the with a good experience, my dear brethren. I won't add any stories. Praise the Lord. ನನಗೆ ಯಾವುದೇ ಕಥೆ ಹೇಳೋಕ್ ಬರೋದಿಲ್ಲ, ಎಲ್ಲ ಅನುಭವದ ಮಾತುಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. సత్యమే నేను చెప్తా. ప్రైజ్ ద లార్డ్. ಸತ್ಯವನ್ನೇ ನಾನು ಹೇಳುತ್ತೇನೆ. ఆ సత్యమే నిన్ను విడుదల చేస్తుంది ప్రేమన ಆ ಸತ್ಯವೇ ನಮ್ಮನ್ನ ಬಿಡುಗಡೆ ಮಾಡುತ್ತದೆ. దేవుడు స్వస్థపరిచే దేవుడు is the Jehovah Rapha. I am the Lord who will heal thee. Praise the Lord. ಯೆಹೋವ ರಾಫನಾಗಿರುವಂತ ದೇವರು ಆರೋಗ್ಯದಾಯಕನಾಗಿದ್ದಾನೆ. ಆತನೇ ನಮ್ಮನ್ನ ಸ್ವಸ್ಥ ಮಾಡುವಾತನು. The book of Exodus 15 chapter 26 verse says, I am the Lord who will heal thee. ವಿಮೋಚನೆ ಕಾಂಡ ಪುಸ್ತಕ 15ನೇ ಅಧ್ಯಾಯ 26ನೇ ವಚನ ಹೇಳುತ್ತೆ, ನಾನೇ ಆರೋಗ್ಯದಾಯಕನು, ನಾನೇ ಸ್ವಸ್ಥ ಮಾಡುವಾತನು. First Peter 2nd chapter 24th verse says, by your wounds I am healed. 2 ಪೇತ್ರ 2:24 ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, ನಿನ್ನ ಬಾಸುಂಡಗಳಿಂದಲೇ ನನಗೆ ಗುಣವಾಯಿತು. David writes like this verse, Psalms 103rd chapter 3rd verse says, he says like this, there is a healing by your wounds, my dear brother and sister. 103ನೇ ಕೀರ್ತನೆ 3ನೇ ವಚನ ಹೇಳುತ್ತೆ, ಎಲ್ಲ ಅಪರಾಧಗಳನ್ನು, ಎಲ್ಲ ರೋಗವನ್ನು, ಸಮಸ್ತ ರೋಗವನ್ನು ವಾಸಿ ಮಾಡುವ ದೇವರು. I will heal all your disease. ಎಲ್ಲ ರೋಗವನ್ನು ವಾಸಿ ಮಾಡ್ತೇನೆ. Nothing is impossible for Jesus. ಯೇಸುವಿಗೆ ಯಾವುದು ಅಸಾಧ್ಯವಲ್ಲ. When Jesus Christ, when he was in this world, ಯಾವಾಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಭೂಲೋಕದಲ್ಲಿ ಇದ್ದ, he saw the multitude of people. ಯಾವಾಗ ಬಹಳ ಗುಂಪು ಜನರನ್ನು ನೋಡಿದನು, He started to move with compassion. ಆತನು ಬಹಳ ಕನಿಕರದಿಂದ ಚಲಿಸಿದನು. He started to heal the people. ಆ ಜನರನ್ನ ವಾಸಿ ಮಾಡಿದನು. He started to heal the mute. ಆತನು ಮೂಕರನ್ನು ವಾಸಿ Deaf and ಮಾಡಿದನು. dumb people started to heal, my dear brother and sister. ಯಾರೆಲ್ಲ ಮೂಕರು ಕಿವುಡರಾಗಿದ್ದರೋ ಅವರು ಗುಣ ಹೊಂದಿದರು. Let people start to walk in the name of the Lord. ಕುಂಟರು ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ನಡೆದರು. Let the people started to rise in the name of the Lord. ಕೂತುಕೊಂಡವರು ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡರು. Everything is possible to him. ಯೇಸುವಿಗೆ ಎಲ್ಲವೂ ಸಾಧ್ಯ. Hallelujah. ಹಲ್ಲೆಲೂಯಾ. అది సత్యమా? ಅದು ಸತ್ಯವಾ? చెప్పాలి. ಹೇಳ್ಬೇಕು. అది సత్యమా? ಅದು ಸತ್ಯವಾ? ನಿಜನಾ? కాదనుకుంటున్నా. ಅಲ್ಲ ಅನ್ಕೊಳ್ತೀನಿ. అబద్ధంల యేసు క్రీస్తుకి ఏం చేత కాదు పదు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಏನು ಆಗಲ್ಲ. పాస్టర్ ప్రోగులకు ప్రార్థన చేసి ఏం జరగటం లేదు, నేను ప్రార్థన చేయంలే జరగటం లేదని దేవుణ్ణి మనం మర్చిపోదామా? ఇప్పుడు ఏంటంటే స్టోరీ, మేము సేవ చేస్తా ఉన్నప్పుడు అకస్మాత్తుగా నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తా ఉన్నా. లీవ్ పెట్టుకుని ఇంటికి వచ్చిన అనమాట, ఒక ప్రేయర్ మీటింగ్ అటెండ్ కావాలని. ఇంటికి వచ్చిన మధ్యాహ్నము 2 గంటల కాడ ఇంట్లో ఒక ఏడుపు నింటా ఉన్నా. బెడ్రూమ్లోకి పోయినా మా డాడీ ప్యారలైజ్ చెప్పేది మూలన పడిపోయింది. అట్లా చూసిన ఏమైందా అంటే అతనికి మాట్లాడలేదు, టోటల్ ప్యారలైజెస్, నచ్చలేదు. సెకండ్స్లో అయిపోయిందంట. అమ్మ ఏడుపు సాగుంది.
అందరు ఏడుచాము చూసిన మొక్కలకి ప్రార్థన చేసిన ఏది సరిగా ఏసు రక్తం చేయమనుకున్నా ప్రేసలా అది యాత్ర ముందు ఉంటా ఉన్నాయి. ప్రేమను కోరుతున్నారా? 2 గంటలు 2 నెలలు నా ಸೇವಂತ ಸರ್ವನಾಶನ అనుకుంటా. 2 ತಿಂಗಳಲ್ಲಿ ನನ್ನ ಸೇವೆಯೆಲ್ಲ ಹಾಳಾಯಿತು. ఏం ప్రేమ్ చేస్తారు వీళ్ళు? స్వస్థ వాళ్ళ ఆయనకే బాగలేదంట. ಏನ್ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ ಇವರು? ಸ್ವಂತ ತಂದೆಗೆ ಆರಾಮಿಲ್ಲ. 100 మంది రక్షణకు వస్తా ఉన్నారు ఆ సమయంలో. ಅಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ 100 ಜನ ರಕ್ಷಣೆಗೆ ప్రతి సేవకులు వచ్చి ప్రార్థన చేస్తా ఉంటారు. ಪ್ರತಿ ಸೇವಕರು ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. అయితే బైబిల్ అంటది నాకు అసాధ్యమైన కార్యం ఏం లేదు. ಸತ್ಯವೇದ ಹೇಳುತ್ತೆ ನನಗೆ ಅಸಾಧ್ಯವಾದದೊಂದು ಇಲ್ಲ. దేవునికి అసాధ్యమైన కార్యం ఏమీ లేదు. ದೇವರಿಗೆ ಅಸಾಧ್ಯವಾದದೊಂದು ಇಲ್ಲ. ప్రతిరోజు ఏడిపే నా ఇంట్లో. ಪ್ರತಿದಿನ ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಅಳುವೆ. ప్రతిరోజు నేను ఏడుస్తా ఉన్నా. ಪ್ರತಿದಿನ ನಾನು ಕೂಡ ఈ పాస్టర్ కూడా ఏడుస్తా ఉన్నాడు. ಪಾಸ್ಟರ್ ಕೂಡ ಅಳ್ತಾ ಇದ್ದಾರೆ. నానా స్వస్థపరచయ్యా ತಂದೆ ಸ್ವಸ್ಥ ಮಾಡು. 2 నెలలు గతించిపోయింది. 2 ತಿಂಗಳು ಮುಗಿತು. మా సేవలో ఒక పాస్టర్ను, మా సీనియర్ పాస్టర్ ఇప్పుడు నాకైనా నేను పిలిచిన మా యూత్ మీటింగ్లో వాక్యం చెప్పమని. వాక్యం చెప్పిన తర్వాత 8:30 అయింది టైము. పాస్టర్ గారు మా నాన్న బాగలేడు, ప్రే చేయవా? ఎక్కడున్నాడండి? బెడ్రూమ్లో ఉన్నాడు, లేయలేడు. ఒంటేలు వాష్రూమ్ అంతా అక్కడనే నేనే చేస్తా ఉన్నా సేవ అంతా. ప్రేమ దేవునిలా చాలా బాధాకరం. చూసిండు అంకుల్ జాన్ సిల్వర్ రైజ్ అప్ అండ్ వాక్, గాడ్ బ్లెస్ యూ, ఐ హోప్ గాడ్ హస్ హీల్డ్ యూ. అంతే సింపుల్ గా మాట్లాడి వెళ్ళిపోయింది అన్నమాట. ప్రేమను దూరుతున్నారా? నేను అతన్ని ఇడిచి వచ్చిన చూసుకున్నాము, నిద్రపోయాను. తెల్లారుజామున 5 గంటల కాడ నేను మా నాయననే పడుకుంటాం అనమాట. అతనికి సేవ చేసి తెల్లారుజామున 5 గంటల కాడ మా నాన్న నా పక్కన లేడు. ఇది దేవుని కార్యం. నడుచుకుంటూ వాష్రూమ్ పోయి నడుచుకుంటూ అన్ని వాష్రూమ్లను చేసుకొని క్లీన్గా అయిపోయి బయటకు వచ్చి ఇమ్మనేలని పిలుస్తా ఉంటాడు. ఇది దేవుని కార్యం. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైన కార్యం ఏమి లేదమ్మా. ದೇವರಿಗೆ ಅಸಾಧ್ಯವಾದ ఆ మూమెంట్ లో జరిగినా జరగకపోయినా ಆವತ್ತು ಆ ರೀತಿಯಾಗಿ ಆದರೂ ಆಗದೇ ಇದ್ರು అప్పుడే మనం అపేక్షిస్తాం ఇప్పుడే జరగాలని. ಆಗ್ಲೇ ಆಗ್ಬೇಕಂತ ನಾವು ಅಪೇಕ್ಷೆ ಪಡ್ತೀವಿ. ఆ మూమెంట్ లో జరిగినా జరగకపోయినా ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅದು ಆದರೂ ಆಗದೇ ಇದ್ರು మనము నమ్మిన దేవుడు ఆయన శ్రేష్టమైన దేవుడు. ನಾವು ನಂಬಿದ ದೇವರು ಆತನು ಶ್ರೇಷ್ಠವಾದ ದೇವರು. చేసి చూపించే దేవుడు. ಆತನು ಅದ್ಭುತಗಳನ್ನು ಮಾಡಿ ತೋರಿಸುವಂತನು. ఏమైంది అని అడిగినా ತಂದೆ ಏನಾಯ್ತು ಅಂತ ಕೇಳಿದೆ. చాలా ఏడ్చిన నేను చూసి, మా నాయన నడిచేది చూసి సంతోషమైన ఏడుపు. ఏమి లేదు మన పాస్టర్ వచ్చి లేచి నడపమన్నాడు కదా, ఎవరో నాకు చెప్తా ఉన్నాడు లేచి నడుచు నీకేమైందని. నేను లేచి నడిచి ట్రై చేసిన, లేచి నడుచుకుంటూ వచ్చిన. ఇది దేవుని కార్యం. ಇದು ದೇವರ ಕಾರ್ಯ. నా చేతుల్లో దేవుని స్వస్థత ఉందా? లేదు, ఆయన నామంలో ఉంది అనమాట. రోగుల మీద స్వస్థత చేయబట్టి ప్రార్థన చేయండి, చేస్తూనే ఉండండి. ఈ రోజు కాకుండా రేపు ఆయన క్రియ చేసే దేవుడు. ರೋಗಿಗಳ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನೆ ಇರ್ರಿ. ಇವತ್ತಲ್ಲ ಅಂದ್ರೆ ನಾಳೆ ಅವರಿಗೆ ಬಿಡುಗಡೆ ಕೊಡುವ ದೇವರು ಯೇಸು ಆಗಿದ್ದಾರೆ. అదే రోజు నీరు పోసి మా నాయన తీసుకొని ఆ యొక్క ఇంటికి పాస్టర్ ఇంటికి నడుచుకుంటూ తీసుకుపోతా ఉంటే మా ఏరియా అంతా ఉనికిపోయింది అనమాట. కారణం ఏంటంటే 2 నెలలు మా ఏరియా అంతా మా నాయన పేరు చాలా గొప్పదని అందరికీ తెలుసు అనమాట. అందరూ ఏడ్చుని వచ్చి ఇంత మంచునికి ఇట్లా జరిగిందని. కానీ నడుచుకుంటూ తీసుకుపోతుంటే అందరూ దేవుని ఎంతగానో గణపరిచి ప్రైసల్లో సాక్ష్యంగా తీసుకుని వచ్చిన మా నాయనను నడుచుకుంటూ తీసుకుని వచ్చిన ఇదే చేసిన ప్రార్థన. హల్లెలూయా. చూసే దేవుడు, ನಮ್ಮ ಕಣ್ಣೀರನ್ನು ನೋಡುವ ದೇವರು. మీకు ఒంట్లో బాగలేదన్న భయపడబాకండి. ఈ రోజు మేము చేతులు పెట్టి ప్రేర్ చేస్తాం. తరగొచ్చు కానీ ఈ రోజు కాకుండా రేపు ನಮಗೆ నమ్మకం ఉండాలి మనకు. ప్రైజ్ హల్లెలూయా. గాడ్ ఇస్ ద మిరకిల్ వర్కింగ్ గాడ్ అని చెప్పారు. ದೇವರು ಅದ್ಭುತ ಸ್ವರೂಪನಾದ ದೇವರಾಗಿದ್ದಾನೆ. వ్యక్తిగత జీవితంలో ನನ್ನ ವೈಯಕ್ತಿಕವಾದ ಜೀವಿತದಲ್ಲಿ ఒక 5 years వెనకాలేమో 5 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಅನ್ಕೊಳ್ತೀನಿ. 1 సంవత్సరం అంతా నేను ఈ యొక్క బ్యాక్ పెయిన్ తో చాలా బాధపడతాను. 1 ವರ್ಷವೆಲ್ಲ ನಾನು ఆపరేషన్ చేయాలంటారు ఖచ్చితంగా. ಅದು ಡಾಕ್ಟರ್ ಬಳಿಗೆ ಹೋದ್ರೆ ಆಪರೇಷನ್ ಮಾಡ್ತಾರೆ. డాక్టర్ ಅಲ್ಲಿ ಹೋಗ್ಲಿಲ್ಲ ನಾನು.
కానీ ఒక్క సంవత్సరము నా భార్యకు తెలియదు, నా బిడ్డకు తెలియదు. కానీ ఒక్క సంవత్సరము ప్రతిరోజు బెడ్ అయిపోయినప్పుడు అందరు పండుకునే చూసి కన్నమ్మ నిలిచి ప్రార్థన చేశాను. I should set tears and cry in the presence of God for 1 or 2 minutes. ನಾನು 1 ಅಥವಾ 2 ನಿಮಿಷಗಳ ಕಾಲ ನನ್ನ ಕಣ್ಣುಗಳ ಮುಚ್ಚಿ ಕಣ್ಣಲ್ಲಿ ನೀರು ఆ ಸುರಿಸ್ತಾನೆ. నొప్పి ఏంటో నాకు బాగా చేశాను. ಆ ನೋವು ನನಗೆ ಬಹಳ ಗೊತ್ತು. దేవుడు ఏమంటాడు, నా గాయంలో తాను నేను స్వస్థపరుస్తా. ನಾನು ಗಾಯವುಳ್ಳ ಕರದಿಂದ ನಿನ್ನನ್ನು ಸ್ವಸ್ಥ ಮಾಡ್ತೇನೆ. 365 రోజులు సిన్సియర్ గా ప్రేయర్ చేసిన. 365 ದಿನ ಬಹಳ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ సేవ పోయేస్తా. చాటగాది నొప్పి చెప్పుకుంటూ సిగ్గు చెప్పానమాట. ಸೇವೆಗೆ ಹೋಗಿ ಬರ್ತೀನಿ, ಈ ನೋವುಗಳು ನನಗೆ ತಡ್ಕೊಳಕ್ ಆಗ್ಲಿಲ್ಲ, ಹೇಳ್ಕೊಂಡ್ರೆ ನಾಚಿಕೆಗೆ ಹೇಳ್ತಾನೆ. ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తాము, స్వస్థతలైతా ఉంటాయి, నాకు ನಾವು ಒಂದೊಂದು ಸಾರಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಅನೇಕರಿಗೆ ಸ್ವಸ್ಥತೆ ಆಗುತ್ತೆ, ನನಗೆ ಮಾತ್ರ ಅಸ್ವಸ್ಥತೆ ಕಾಡ್ತಾ ಇದೆ. ಕರ್ತನೇ ನನ್ನ ಕರುಣಿಸು ಅಂತ ಆಡ್ತಾ ಇದ್ದೆ. ಜಾರಿ ಪಡ್ತಮ್ಮ, ನನ್ನ ಮೇಲೆ ಕನಿಕರ ನನಗೆ ದಯ ತೋರಿಸು. 1 ವರ್ಷ ನಾನು ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಿದ್ದೇನೆ. 1 year 2 o'clock. ಒಂದು ದಿನ 2 ಗಂಟೆಗೆ, early in the morning. ಅದು ಮುಂಚಾನೆಯಲ್ಲಿ The pain was very severe. ಆ ಒಂದು ನೋವು ಬಹಳ ಹೆಚ್ಚಾಯ್ತು. I said, ತಂದೆ ಗಟ್ಟಿಗೆ ನಾನು ಹೇಳಿದೆ, ಅಪ್ಪ ಎಂಬುದಾಗಿ ಗಟ್ಟಿಯಾಗಿ ಕೂಗಿದ್ದಾರೆ. మా భార్య ఆమె గిరి మునిగిపడ్డదన్నమాట. ಆ ಪತ್ನಿ ಅದನ್ನ ಕೇಳಿ ಬಹಳ ಎಚ್ಚರಗೊಂಡ್ರು. ఏమవుతున్నాడు ఆయన, నాయనా చాలా గట్టిగా ఏడ్చినప్పుడు, నిజంగా ఏడ్చున్నప్పుడు ಆ ರೀತಿಯಾಗಿ ನಾನು ಅಪ್ಪ ಎಂಬುದಾಗಿ ಗಟ್ಟಿಯಾಗಿ ಅಳ್ತಾ ಇದ್ದೇನೆ. ఒక దర్శనాన్ని చూస్తా ఉన్నా. ಒಂದು ದರ್ಶನವನ್ನು ನಾನು ప్రాక్టికల్ గా ఏడుస్తా ఉండే నొప్పిని బట్టి ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ನೋವಿನಿಂದ ಅಳ್ತಾ ಇದ್ದೀನಿ. ఒక ముష్టిదైన రూపం తెలియదు, ఆయన వచ్చి అక్కడ ముట్టి వెళ్ళిపోయింది. ಒಬ್ಬ ಮುಡುಕನಂತಿರುವಂತ ವ್ಯಕ್ತಿ ಆ ದರ್ಶನ ಅಷ್ಟು ಕ್ಲಿಯರ್ ಆಗಿಲ್ಲ ಅಂದ್ರು, ಆತನು ಬಂದು ಈ ರೀತಿಯಾಗಿ ಮುಟ್ಟಿ ಹೊರಟು ಹೋದ್ರು. ಆತನ ಅಲ್ಲಿಂದ ಹೊರಟು ಹೋದನು. ದೇವರ ಮಹಿಮೆಗೋಸ್ಕರವಾಗಿ ಅದು ಬಹಳ 1 ಸೆಕೆಂಡ್ ಅಲ್ಲಿ ಆದಂತ ಕಾರ್ಯ. ಅದೇ ಮಂಚದಲ್ಲಿ ನಾನು ಎದ್ದು ಕುಳಿತುಕೊಂಡೆನು. ನಾನು ಹಾಗೆ ಮುಟ್ಟಿ ನೋಡಿಕೊಂಡೆನು. ಇಲ್ಲಿವರೆಗೂ ಯಾವ ನೋವು ಇಲ್ಲ. 1 ವರ್ಷ ನಾನು ಕಷ್ಟ ಅನುಭವಿಸಿದೆ. ನನ್ನ ದೇವರು ಬಹಳ ದೊಡ್ಡ ದೇವರು, ಆತನು ಮನೋಹರ ನಾಮದಿಂದ ಆತನು ಪ್ರೀತಿಸುವ. ನಿನ್ನ ಅಳು ಯಾವತ್ತೂ ವ್ಯರ್ಥ ಅಲ್ಲ. ಸಭಾ ಪಾಲಕರ ಪ್ರಾರ್ಥನೆ ಯಾವತ್ತೂ ವ್ಯರ್ಥವಾಗೋದಿಲ್ಲ. ವಿಶ್ವಾಸಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಿರುವ ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಯಾವತ್ತೂ ವ್ಯರ್ಥವಾಗೋದಿಲ್ಲ. ರೋಗ ಸ್ವಸ್ಥತೆಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. ನೀವು ಮಾಡುವಂತ ಪ್ರಾರ್ಥನೆ ಇವತ್ತಲ್ಲ ನಾಳೆ ದೇವರ ವಾಕ್ಯದ ಮೂಲಕ ಅದು ಕಾರ್ಯ ಮಾಡುತ್ತೆ. ಅದು ದೇವರ ವಾಕ್ಯ, ಅದು ಮನುಷ್ಯರ ಮಾತಲ್ಲ. ಅದು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವಂತದ್ದಾಗಿದೆ. ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಅನುಭವಿಸಿದ್ದೇನೆ. ನನ್ನ ತಂದೆಯ ಜೀವಿತದಲ್ಲಿ ಸ್ವಸ್ಥತೆ ಅನುಭವಿಸಿದ್ದೇನೆ. People are shaken, and early in the morning Sunday when I was giving my testimony, my wife, my daughter, everybody started to cry. ನಾನು ಭಾನುವಾರ ಬೆಳಿಗ್ಗೆಯ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಈ ಮಾತುಗಳನ್ನ ಹೇಳುವಾಗ ಜನರೆಲ್ಲರೂ ನಡುಗುತ್ತಿದ್ದರು. ನನ್ನ ಪತ್ನಿ, ಮಕ್ಕಳು ಎಲ್ಲರೂ ಕೂಡ ಹಾಗೆ ಕಣ್ಣುರಿಟ್ಟರು, ಪ್ರಾಣಾತ್ತರು. ಕಾರಣ ಏನಂತ మనకు తెలియదు, నేను చెప్పను. ಕಾರಣ ಏನಂದ್ರೆ ಅವನಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ನಾನು ಹೇಳಿಲ್ಲ, ನಾನು ಹೇಳುದು ಇಲ್ಲ. సాక్ష్యం పంచుకుంటా ఉంటే నాన్న మనకు ఎందుకు చెప్పనంటానా వారి అందరూ చూసి నన్ను ఏడుస్తాను. ఏంటంటే నేను బాధపడితే కానీ నా బాధ ఇతరులకు పంచుకుంటాను. ఈ రోజు నా నొప్పి నేను భరించుకుంటా, నా మనసులో పెట్టుకుని నా దేవుడికి చెప్తాను, నా భార్యకి చెప్పు, నా బిడ్డకి చెప్తాను. ఏమో నాకు ఆ మనసు అన్నమాట. ಸಾಕ್ಷಿ ಹೇಳುವಾಗ ಯಾಕಪ್ಪ ನಮ್ಗೆ ಹೇಳಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಮಗಳು ಕಣ್ಣೀರಿಡ್ತಾ ಇದ್ರು, ಪತ್ನಿ ಅಳ್ತಾ ಇದ್ರು. ನನ್ನ ಒಂದು ಅಭ್ಯಾಸ ಏನಂದ್ರೆ, ನನಗೆ ಎಷ್ಟೇ ನೋವಿದ್ರು ಕೂಡ ಒಬ್ಬನೇ ನುಗ್ಕೊಡ್ತೀನಿ, ಪಕ್ಕದಲ್ಲಿರುವಂತ ಹೇಳೋದಿಲ್ಲ. ಆ ರೀತಿಯಾಗಿ ಬೆಳೆದು ಬಂದಿದ್ದೀನಿ ನಾನು. ದೇವರು ಒಳ್ಳೆ ದೇವರು. ಆತ
ಆತನ ಕೃಪೆ ಶಾಶ್ವತವಾದ, His love endures forever. ಆತನ ಕೃಪೆ, ಆತನ ಪ್ರೀತಿ ಶಾಶ್ವತವಾದದ್ದು. దేవుని ప్రేమ చాలా గొప్పదమ్మా. తప్పర్థం చేసుకోబాకండి. నీ జీవితంలో కార్యములు జరగకుండా తప్పర్థం చేసుకోబాకండి. దేవుడు నేను స్వస్థపరచకపోయినా పరలోకమంతా నీకు ఖచ్చితంగా ఉండేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు నేను బాగుపరచకుండా, నీకు స్వస్థత కలిగినా స్వస్థత కలగకుండా నువ్వు రక్షింపబడవు కాబట్టి నువ్వు పరలోకం పోతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకం మన నివాసం స్థలం కాబట్టి దానికోసం మనం పాకులాడతాం. కానీ ఈ రోజు కాకుండా రేపు దేవుడు నేను ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. అది నా యొక్క మాట. ಇವತ್ತು ನಾನು ಮಾತು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, ಇವತ್ತೆಲ್ಲ ನಾಳೆ ನಮಗೆ ದೇವರು ಸ್ವಸ್ಥ ಮಾಡುವಾತನಾಗಿದ್ದಾನೆ. ಮೂರನೇದಾಗಿ ಆತನು ನಮ್ಮ ಬಿಡುಗಡೆ ನಾಯಕನು. దేవుడు ఈ రోజుకి మనల్ని విడిపించే దేవుడు. ದೇವರು ಇವತ್ತಿಗೂ ನಮಗೆ ಬಿಡುಗಡೆ ಕೊಡುವ ದೇವರು. ಸತ್ಯವೇದ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ ಯೋಹಾನದ ಆ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ, మొదటి యోహాను 3:8 Son of Man came to this world to destroy all the enemy, all the evil spirits, my dear brother. 1 ಯೋಹಾನ 3:7 ವಾಕ್ಯ ಹೇಳುತ್ತೆ, ಮನುಷ್ಯ ಕುಮಾರನು ಸೈತಾನನ ಎಲ್ಲ ಕ್ರಿಯೆಗಳನ್ನ ಲಯಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ ಪ್ರತ್ಯಕ್ಷನಾಗಿದ್ದ. Fifth chapter says like this. ಮತ್ತೆ మార్కు సువార్త 5వ అధ్యాయమంతా ఒక స్టోరీ చెప్తుందన్నమాట. అక్కడ ಮಾರ್ಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 5ನೇ ಅಧ್ಯಾಯದಿಂದ ಒಂದು ಕಥೆ ಹೇಳಲಾಗಿದೆ. One person was the demonic forces. He was filled with the demons. He was attacking the people not to come to the place in the road, my dear brother and sister. ಅಲ್ಲಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಇದ್ದಾನೆ, ಆ ವ್ಯಕ್ತಿಗೆ ಸರಪಣಿಯಿಂದ ಕಟ್ಟಿ ಹಾಕಿದ್ದಾರೆ. ಆತನು ತನ್ನನ್ನು ತಾನು ಜಜ್ಜಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. And the priest will never allow the people to come to the place. ಆ ಸ್ಥಳಕ್ಕೆ ಆ ಹುಚ್ಚನು ಯಾರನ್ನು ಕೂಡ ಬರಗೊಳಿಸ್ತಾ ಇದ್ದಿಲ್ಲ. At the right time Jesus started to come to that place. ಅದೇ ಸಮಯದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆ ಸ್ಥಳಕ್ಕೆ సరైన సమయంలో యేసుక్రీస్తు ఆ దారిలో వస్తా ఉన్నాడంట. ಸರಿಯಾದ ಸಮಯದಲ್ಲಿ ದೇವರು ಅದೇ ದಾರಿಯಲ್ಲಿ నీ కుటుంబం గల శాంతమైన శక్తితో, దయపు శక్తితో నీ బంధువులు మిత్రులు కానీ నాశనమైతా ఉంటే ఒక సమయం ఉన్నది. ప్రేమను కోరుకుంటారా? ప్రార్థన చేయండి. ఆ సరైన సమయంలో యేసుని వెంటనే మన జీవితాలనే మార్చి వేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ನೀವಾದರೂ ಬಂಧು ಮಿತ್ರರಾದರೂ ಅಥವಾ ಸ್ನೇಹಿತರಾದರೂ ಬಾಧೆಗಳಿಂದ, ರೋಗಗಳಿಂದ, ಸಮಸ್ಯೆಗಳಿಂದ ಬಾಧೆಪಡುತ್ತಿರುವಾಗ ಒಂದು ಸಮಯ ಬರುತ್ತೆ. ಆ ಸಮಯದಲ್ಲಿ ಸರಿಯಾಗಿ ಯೇಸು ಅಲ್ಲಿ ಚಲಿಸುವಾತನಾಗಿದ್ದಾನೆ. Jesus saw the demonic forces first. ಯೇಸು ದೆವ್ವ ಇದ್ದಂತ ವ್ಯಕ್ತಿಯನ್ನು ನೋಡಿದನು. The demons are thrown inside through Jesus Christ. ಆ ಮನುಷ್ಯನ ಒಳಗಡೆ ಇದ್ದಂತ ಆ ದೆವ್ವಗಳು ಯೇಸುವನ್ನು ಕಂಡವು. Jesus was son of God. This is not the time when you came to us to torment us. ಯೇಸುವೇ ನಮ್ಮ ಕೊಡುವೆ ನಿನಗ್ಯಾಕೆ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದವು. ఇది సమయం కాదు నాయనా, ఎందుకు మమ్మల్ని బాధపరచుకు వచ్చినావు ప్రభా అని దయ్యాలు మాట్లాడుతున్నాయంట. ಇದು ಸಮಯ ಅಲ್ಲ, ನನ್ನನ್ನು ಯಾಕೆ ಬಾಧೆಪಡಿಸ್ತೀವಿ ಎಂಬುದಾಗಿ ದೆವ್ವಗಳು ಮಾತಾಡ್ತಾ ಇವೆ. There is a lot of pain in his life. ಆತನ ಜೀವಿತದಲ್ಲಿ చాలా కష్టపడతా ఉన్నాడు. దెయ్యాలు లోపల ఉన్నాయి. అవి ఒంటరికి వచ్చినప్పుడల్లా రాళ్ళు తీసుకొని తన దేహాన్ని గుద్దుకుంటా ఉంటాడు. రక్త కాలువలు అవుతా ఉన్నాడు. ఆ దెయ్యాలు పోయిన తర్వాత ప్రేమను కోరుకుంటారా? దెయ్యము వచ్చినప్పుడు ఒకపోడు, దెయ్యము పోయిన తర్వాత ఈ యొక్క రక్తాలన్నీ కారి ఆ యొక్క రక్షణ పుండైపోయి దాంట్లో ఉన్న బాధ, 2 రకాలమైన బాధను అతడు అనుభవిస్తా ఉన్నాడు తన జీవితంలో. ఎంత గొప్ప రోదన, వేదన, ఆ స్థితిని దేవుడు చూసింది. మనం ఒక్కొక్కసారి మార్కెట్ లో కానీ మన బంధువులను అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని మందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు దయ్యాలతో నింపబడి ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ జీవితంలో శక్తులతో వాళ్ళు నింపబడి ఉంటారు. వాళ్ళ జీవితాలే వేరైపోతా ఉంటాయి, రకరకాలుగా అయిపోతా ఉంటారు. బాధలు, కష్టాలు, దుఃఖాలు, అవమానం, సమాధానం లేక నెమ్మది లేక పాడైపోతా ఉంటారు. ప్రేమను కోరుకుంటారా? కానీ దేవుడు గొప్ప. నేను ఒకసారి విజయవాడ నుంచి వైజాగ్ పట్టణం నుంచి సేవని చైతీసుకొని పోతా ఉంటే ఒకరు ఫోన్ తీసుకెళ్ళాడు. అన్నా, నువ్వు విజయవాడ నుంచి పోతావు కదా, విజయవాడకు నా కూతురు తీసుకొని వచ్చిన ప్రార్థన చేయాలి. నాకు 1 గంట ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా తీసుకురండి, ప్రార్థన చేస్తున్నాను. ప్రేమని కోరుకుంటారా? ఆ పాపకు పెళ్ళి చూసిన కరెక్ట్ గా 1:15 వాళ్ళు వచ్చేది. నేను 12:30 1 గంటకు 1:10 వాళ్ళు వచ్చింది. 9వ ప్లాట్ఫారం లో ఆమె చూసిన పైనుంచి కిందికి అంతే చూసి దగ్గరికి రాని ఏం మాట్లాడలేదు, ఏం చెప్పబోతున్నా
అంతే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని వెలిచేస్తా ఉన్నాడు. ఆమెకు శాతబలకు నింపబడినట్టు ఎవరో వాళ్ళ బంధువులు ఆమె శాతబలి చేయించారు. ఆస్తుల కోసం చాలా భయము దడ ఒకటి కంట్రోల్ చేస్తా ఉంటది. దేవుని శక్తి దిగొచ్చి 10 నిమిషాలు ప్రార్థన చేసిన దేవుడు ఆ సంఖ్యలో తెచ్చి వేసి ఆ పాప చాలా బాగా అయిపోయింది. అమ్మ చూసి చాలా సంతోషపడింది. నేను చాలా సంతోషపడ్డా. ఎంత గొప్ప దేవుడే నాయన, ఈ స్టేషన్ లో ఇవన్నీ వెలిగిస్తున్నావా అంటే నాకు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అవసరం లేదు, ఏ క్షణంలోనూ దేవుడు కార్యము చేయగలడు. ప్రేమల దేవుడు బిడ్డ, దేవుడు మై మాత్రమే. ఆ పాప బిడ్డలు పొందుకున్న తర్వాత నేను చెప్పినమ్మా, దేవుడు నేను స్వస్థపరచుడు బాగా చేశాడు. నీ జీవితాన్ని దేవుడికి అప్పగించుకో. ప్రేమల దేవుడు బిడ్డరా, 3 రోజులు ఎవరికన్నా పాస్టర్తో ప్రేయర్ చేపిస్తామా అని చెప్పిన వాళ్ళు కంటిన్యూగా నాకే ఫోన్ చేసి ప్రేయర్ చేపిస్తున్నారు. ఈ రోజు ఎంత బాగుంటారంటే దేవుడి కనపరుస్తా ఉన్నారు. వాళ్ళు పిలుస్తా ఉన్నారు, మా ఇంటికి వస్తేనే నువ్వు రా పాస్టర్, ఒక ప్రేయర్ మీటింగ్ మా ఇంట్లో పెట్టుకొని నువ్వు వచ్చే నెల పోవాలా వాళ్ళ ఇంటికి వచ్చిందంటే విజయవాడకు ప్రార్థన పిలుస్తా ఉన్నారు. ఈ రీతిగా ఎన్నో మందిని ప్రేమని కోరుకుంటారా. మేము కొన్ని మందిని ఇళ్లలో స్టెప్ పెడితే మాకు అర్థమైపోతుంది వాళ్ళు శాతబల శక్తులలో ఉంటా. ఒకవేళ ఏమన్నా తెయ్యాలి ఉంటే బయటకు వస్తా ఉంటే మాట్లాడక ముందే ప్రార్థన చేయకముందే. కారణం ఏంటంటే మేము గొప్పలు కాదు, దేవుడి కృప మన మీద ఉన్నది. ఆమె హల్లెలూయా. దేవుడు మనల్ని తీసుకుని పోతా ఉన్నాడు. దేవుడు ఆత్మ పనిచేస్తా ఉన్నాడు. అందుకే దేవుడు నాశనమవుతున్న వారిని వెతికి వాళ్ళని రక్షించను. మనుష్య కుమారుడు భూలోకానికి వచ్చిన కారణం ఏంటంటే శాతబల శక్తులు, దయ్యపు శక్తులతో, ఆ శక్తులతో నాశనమై వారిని అందరినీ ప్రభు విడిపించాలని ఆశ కలిగినాడు. దేవుడి లోకంలో ఉన్నప్పుడు ఎన్ని దయ్యాలను మొదలుగొట్ల, దేవుడి లోకంలో ఉన్నప్పుడు ఎన్ని శాతబల శక్తులను నాశనం చేయడా, మన ద్వారా చేయడా. నాతో చేసిన దేవుడు అందరితో చేస్తాడు, పాస్టర్తో చేస్తాడు, పాస్టర్లతో చేస్తాడు. మనకే గొప్ప శక్తి పొందుకు ఉండాలి. నిహిమాస్త్రంలా యేసు నామంలో అది పోవాల్సినదే. ఆమేన్ హల్లెలూయా. యేసు నామంలో విడుదల కావాల్సినదే. యేసు నామంలో ఒక దారిలో ఎంటరైన ఆశీర్వాదాలు 7 దారులు పట్టుకొని వెళ్ళాల్సినదే. ఆమేన్ హల్లెలూయా. నా సొంత అనుభవం ఏంటంటే నా కుటుంబం అంతా శాతబల శక్తులతో నాశనం అయిపోయింది. కుటుంబం నాది దెయ్యపు శక్తులు శాతబులు చేపిస్తూనే ఉంటారు, అవి వచ్చనే ఉంటాయి. ఎంటర్ అవుతాయి మా కుటుంబంలో. మేమందరం కొట్లాటలు, రాగు, కోపము, సమాధానం లేక, నెమ్మది లేక పాడైపోతా ఉన్నాం. మా ఇల్లు ఒక్కటే, మా ఏరియాలో క్రిస్టియన్స్ అందరూ మనటోళ్ళు, హిందువులు అన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తుందో మనకు తెలియదు. కానీ చాలా భయంకరమైన పరిస్థితులలో వెళ్ళిపోయినాం. కానీ దేవుడు అట్లాంటి పరిస్థితులలో నన్ను మార్చింది అనమాట, నన్ను దర్శించింది. ఆ సంఖ్యలన్నీ తిరిగిపోయింది. అప్పుడు నేను ఒక సవాలుగా దేవుని సన్నిధానంలో 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రతి శుక్రవారం నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తా ఉన్నా. ఉపవాసం ఉంది దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఎవరెవరు నా కుటుంబానికి శాతబలు చేపిస్తారో, ఎవరెవరు శాతబలు పంపుతా ఉంటారో అవన్నీ దర్శనాలలో ప్రభు నాకు చూపించడం. వాటిని అన్నింటినీ నేను ప్రార్థన మూలకంగా కాల్చివేసి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడల్లా మళ్ళీ మరుసటి రోజు దేవుడు వాటిని అన్నింటినీ నాశనం చేసేది, కాల్చివేసేది అన్ని నాకు చూపిస్తా ఉన్నారు. దేవుని కృప ద్వారా 2 సంవత్సరాల తర్వాత మా కుటుంబం అంతా విడుదల పొందుకున్నారు. అందరు దేవుడికి వచ్చి సమాధానం పొందుకున్నారు. నేను మా నాన్న ఎంతగానో ఇద్దరం కలుసుకొని పొలాలకి ప్రార్థనలు పోతా ఉంటే అందరూ ఆశ్చర్యం అయిపోతారు. ఎంత గొప్ప సాక్షి. ఒకరి కుటుంబాలలో ఒకరు నమ్ముకుంటే ఇంకొకరు నమ్ముకోరు, ఒకరు బాగుపడి ఇంకొకరు బాగుపడ్డాక ఈ రోజుకి ఏడుస్తా ఉండదు. కానీ ఒక పట్టుదల మీద ఉండాలి. నా జీవితంలో ఒక పట్టుదల ఉండాలి. నమ్మకంగా దేవుడి సన్నిధానంలో సైతం అనేటువంటి ఈ రోజు కాకుండా రేపు సాతానా నా కుటుంబంలో ఎక్కడైనా నాకు తెలుసు, నువ్వు ఖచ్చితంగా పోవాల్సినదే. నా ఇల్లు వదిలిపెట్టి పోవాల్సినదే, నా కుటుంబాన్ని వదిలిపెట్టి పోవాల్సినదే. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ రోజు రానే వచ్చింది. నా కుటుంబం అంతా విడుదల చేసిన దేవుడు నిన్ను విడుదల చేయగా ఈ యొక్క సంఖ్యలతో ఖండితమైన ఆ వ్యక్తి ఆ దారిలో వస్తా ఉన్నప్పుడు యేసయ్య దర్శించి సాతాను అడుగుతా ఉన్నాడు, నువ్వు అక్కడి నుంచి వదిలిపెట్టి బయటికి రా. ఒక ఆజ్ఞాపించినప్పుడు ఆ సాతాను అతను వదిలిపెట్టి పందులలోకి వెళ్ళిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతడు మంచిగా అయిపోయి యేసయ్యను వెంబడించిందంట. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మన కుటుంబాలు బాగా లేకుంటే, ఈ రోజు ఆ శక్తులతో నింపబడి ఉంటే, మన బంధువులు, మన మిత్రులు రకరకాలుగా ఆ శక్తులలో భయంకరంగా నలిగిపోయి నాశనం అవుతా ఉంటే ఈ దేవుడు నమ్మదగిన వాడు. అమ్మే
నీలో ఉన్నవాడు ఈ లోకం కానికి గొప్పవాడు. అమ్మే. మొదటి యోహాను 4:4 బైబిల్ సేస్ హూ ఈస్ ఇన్ యువర్ గ్రేట్ గొప్ప దేవుని మనం సేవిస్తాము. ఆయన ఖచ్చితంగా విడిపించి ఆశ్చర్యమైన కార్యక్రమం చేస్తాం. లాస్ట్ గా ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. 4వ పాయింట్ ఏంటంటే దేవుడిని నేను ఆశీర్వదిస్తాడు. అమ్మే. ఆశీర్వాదం అంటే అందరికీ అవసరం అన్నమాట. నాకు అవసరమే, సేవకునికి అవసరమే, మనకు అందరికీ అవసరమే. అమ్మే. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న మనం భిక్షగాలుగా కాబోదు. నేను చెప్పేదాన్ని, దేవుని నమ్ముకొని సేవకులు ఉన్న మేము అడుక్కునేటోళ్ళగా ఉండకూడదు. దేవుని మై మాత్రమే కష్టపడాలా. నేను పనికి పోయినోడే, ప్రైవేట్ జాబ్ చేసిన 2 సంవత్సరాలు పెయింటింగ్ పని చేసి ప్రయాణించి కింద పడినోడి 12 రూపాయలు పనికి పోయినాడు, 17 రూపాయలు, 22 రూపాయలు పనికి పోయినాడు. ఎవరైనా పనికి పోమంటే నాకు వాళ్ళ కోపం టిస్ట్ చేస్తా ఉన్నాడు. దేవుని మై మాత్రమే సరైన సమయంలో దేవునికి నేను సమర్పించుకున్నాను. ప్రభా, ఈ రోజు నుంచి నేను నీ సేవగా నేను సమర్పించుకుంటున్నాను. నాకు భార్య ఉన్నది, బిడ్డ ఉన్నది. ప్రభా, బ్లైండ్ గా గుడ్డిగా నీకు నేను అడిగేస్తా ఉన్నా. నన్ను మటుకు ఇట్ట చేయబాకు నాయన. నేను చెప్పిన కదా, ఇట్టనే చెయ్యి. నాకు కానికి ఎంత వచ్చే తెలుసా? 12 రూపాయలు సేవ స్టార్ట్ చేసినట్టు. చాలా కష్టం. నడుచుకుంటూ పోయిపోయింది, సైకిల్ మీద పోయిపోయింది. నా భార్య చాలా కోఆపరేషన్ చేసింది. ఆమె మంచి ప్రార్థన పర్వాలు, ఆమె కూడా సేవకురాలన్నమాట. సేవలో మంచిగా వాడబడుతుంటది. మీటింగ్లలో వచ్చిన నెలకు ఆమెకు గుంటూరులో మీటింగ్లో ప్రార్థన చేయాలి, మంచిగా వాడబడతా ఉంటుంది. ప్రేమన దేవుడు కదా, ఆమె వెళితే నేను ఇంట్లో ఉంటా, సేవ చూసుకుంటా. నేను పోతే సేవ ఇంట్లో ఆమె చూసుకుంటాను. అట్టా అన్నమాట. సో దేవుని వై మాత్రమే ఇద్దరు ప్రభు వైపు చూస్తా ఉన్నాను. నాకు ఒక నమ్మకం అనమాట. ఎన్నోసార్లు జోబులో డబ్బులు లేని రోజు, చాలా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. సామెతలు 28:20 అంటాడు, నమ్మదగిన వ్యక్తి ఆశీర్వాదాలతో నింపబడతాడంట. ఆ ఫెయిత్ఫుల్ మ్యాన్ విల్ అబౌండ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. నమ్మకం అనేది ఎక్కడ సంపాదన? ఇంట్లో కాదు, ఫస్ట్ దేవుని దగ్గర నమ్మకం సంపాదన. దేవుడు నిన్ను నమ్మి, మమ్మల్ని నమ్మి ఒక సేవ ఇచ్చిండు, మిమ్మల్ని నమ్మి తన రాజ్యాన్ని ఇచ్చిండు, మిమ్మల్ని నమ్మి దేవుడు ఒక ఆశీర్వదిస్తా ఉంటాడు. నువ్వు ఎంతవరకు దేవుని నమ్మినావు? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూడగలవు. నేను 5 రూపాయలు చూసినోని సేవలో, 10 రూపాయలు చూసినోని, 100 రూపాయలు చూసినోని, ఇప్పుడు ఎంత ఉండే 500, 200, 5 చూసినోని, లక్షలు చూసినోని. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. ఒకళ్ళు మా సంఘంలో చెప్పి నేను డబ్బులు ఏం చేసేది అన్నీ ఉండవు నా కాదు. నీ దేవుడిని అడుగుతా, ప్రభా ఇది నీ చిత్తం అయితే నాకు సాయం చేయాలి. నువ్వు నా నాన్నవు కదా. తల్లిదండ్రుల నాన్నలు ఏం చేస్తాడు? నాన్నని అడిగితే ఏం చేస్తాడు? డబ్బులు ఉన్నా లేకున్నా కష్టపడి పిల్లలకు ఇయ్యాలని ఏదో ఒకటి చేస్తా ఉంటాడు. ఆయన కాడికి మన నాన్న చాలా గొప్పడు. అదే హల్లెలూయా. ఆయన పరలోకమైన తలుపులు తెరిచిందంటే నీకు పెట్టుకునేదానికి స్థలం ఉండదు. అదే నా జీవితంలో జరుగుతా ఉన్నది. నేను ఆశీర్వదింపబడ్డా ఇతరులను ఆశీర్వదించడానికి. నాకు వచ్చిన దాంట్లో చిన్నదే నాకు వచ్చేది. ఇప్పటికి 20% దశభాగం ఇస్తా. 4 సేవకులను ఆశీర్వదిస్తా. దేవుడిచ్చిన కృప. ఏది కానీ కొదవ లేకుండా ఈ రోజుకి అన్నానికి కానీ, బట్టలకు కానీ, దేనికైనా కానీ ప్రభు కొదవ లేకుండా చేసి, ఒకప్పుడు నడుచుకుంటాను, సైకిల్ మీద తిరిగిన, దేవుని పై మాత్రమే ఒక చిన్న బండి ప్రభు కొత్తదే సెకండ్ హ్యాండ్ నా జీవితంలో పోయినాను. దేనికి పోయినాను? మా పాస్టర్ నాకు బ్లెస్ చేసి, దాని తర్వాత దేవుడు నా త్రూవే బ్లెస్ చేసి దేవుడు కృపనిచ్చి, దేవుని ఆశీర్వాదం చాలా గొప్పది. డబ్బు కోసం దేవుడి మీద ఆధారపడాలి, నీకు ఇంటి కోసం దేవుడి మీద ఆధారపడాలి,
నీ యొక్క కుటుంబం కోసం దేవుడి మీద ఆధారపడాలి. నీ బిడ్డలు, నీ సంతానము, నీ స్టూడెంట్స్ వాళ్ళు చదువుతా ఉంటే వాళ్ళందరూ మంచిగా ఎదగాలనైనా ప్రభావి దేవుడి మీద నువ్వు ఆధారపడాలి. నీ కష్టము వేతులకు చెప్పేదానికి దేవునితో పంచుకునేది చాలా మంచిది అన్నమాట. నేను నేర్చుకున్నదంట వ్యక్తిగతంగా నాకున్న కష్టము గాని, నాకున్న సమస్య గాని దేనికైనా నేను ఆధారపడాలంటే నా ప్రభు మీద మాత్రమే ఆధారపడతా ఉంటాను. అందుకే పాస్టర్ నన్ను పిలిచినప్పుడు ఈయన ముఖం నేను ఎప్పుడు చూడలేదు, ఆయన నన్ను చూడలేదు. నేను ఒకటే చెప్పిన, పాస్టర్ ఖచ్చితంగా వచ్చాను, కానీ సాటర్డే సండే నేను ఎక్కడ ఇండియాలో ఎక్కడ పోయినా కానీ శనివారం ఆదివారం ఫాస్టింగ్ పీరియడ్, సండే ఫెలోషిప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉంటాను. దాని తర్వాత సోమవారం నుంచి శుక్రవారం దాకా ఎక్కడికైనా పోతాను, మళ్ళా తిరిగి నా గమ్యంలో నేను ఉంటాను. కానీ ఎక్కడికి పోయినా నా టికెట్లే ఉంటాయి. తర్వాత లాడ్జ్ బిల్ కూడా నాదే ఉంటుంది. అన్నాన్ని కూడా నేను ఎక్కువ ఆశపడను. అన్నం కూడా అయినంత మట్టుకు నా ఖర్చు పెట్టుకొని తినాలని నేను ముందుకు పోతా ఉంటాను. ఏదో పాస్టర్లు వాళ్ళు ఫోర్స్ చేస్తారు కాబట్టి ఏదో అట్లా చనిపోతాను. అది ఏదో నాకు వచ్చిన, నేను అట్లా డెవలప్ అయిపోయాను అనమాట. అందరు కాదు, నాకు అట్లా వచ్చేసింది. అందరు నా లెక్కనే కావాలని కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో దేవుడికి మహిమ. సో యూ మస్ట్ నాట్ ఫాలో లార్డ్ జీసస్. దేవుడు నిన్ను ఎక్కడ ప్రేరణ పని చేస్తే అంత మనం వెళ్ళిపోవాలి. అదే హల్లెలూయా. ఒకవేళ దేవుడు నాతో మాట్లాడితే ఇక వెళ్ళిన కూటాల కూత వాళ్ళని బ్లెస్ చేసి వచ్చిన రోజులు ఉన్నాయన్నమాట. నేను ఖాళీగా పోను. దేవుడు నాతో మాట్లాడితే ఖచ్చితంగా బ్లెస్ చేసిన ఎన్నో మీటింగ్లు ఉన్నాయన్నమాట. ప్రైజ్ లార్డ్. నేనే ఖర్చు పెట్టి మీటింగ్లు కూడా ఆర్గనైజ్ చేయకుండా పరిశీలించిన ఇది నా దేవుడు ఇచ్చిన మనసు ఒక కృప, అంతే, వేరే లేదు. నా కాడ తప్పులు ఉంది చూడండి, నా బ్యాంక్ బ్యాలెన్స్ కొంత తక్కువనే ఉంటాయి, కానీ ఆ సమయానికి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే నా ఆలోచన కింద దేవునికి మహిమకరంటే దేవుడు ఖచ్చితంగా బతికిచ్చే దేవుడు. హల్లెలూయా. హిస్ నేమ్ ఇస్ కాల్డ్ యెహోవా జైరా, ద లార్డ్ వాట్ విల్ ప్రొవైడ్. అబ్రహాం అంటా ఉన్నాడు, ఇస్సాకు మాట్లాడుతానన్నా అన్ని ఉన్నాయా, కట్టెలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉన్నాయా నాన్నా, బతికించను గొర్రె పిల్ల ఏది? అప్పుడు నాన్న అంటా ఉన్నాడు, కుమిలిపోతూ బాధపడుతూ తన వ్యసనాన్ని, తన బాధ మొత్తము తన హృదయంలో పెట్టుకొని, అయ్యా నువ్వేనైనా బతికించడానికి ఇప్పుడు గొర్రె పిల్ల అనలేకంటా ఉన్నాడు. దేవుడే చూసుకుంటాడు నాయన. దేవుడే చూసుకుంటాడు. ఆడిపోతుంటే ఇస్సాకును కడతా ఉంటే ఆ గొర్రె పిల్ల నేనేనా నాన్న అనుకొని తన నొప్పిని కూడా తన హృదయంలో పెట్టుకొని, ఆ యవనస్తుడు తన బాధను తన లోపల పెట్టుకొని, నేనైనా గొర్రె పిల్లలని నాన్న నువ్వు ఏం చేసిన పర్వాలా, నీకు నేను లోపలతో ప్రభావి మౌనంగా ఉన్న యవనస్తుడు ఈ రోజు ఉంటారా? పిల్లలను కట్టండి ఉంటారా? ఇంటి పక్క లేకుండా ఉంటుంటారు. కానీ ఇస్సాకు అట్లా చేయదన్నా, నువ్వు ఏం చేసినా పర్వాలేదయ్యా, కట్టు నన్ను, నేను పండుకుంటాను, ఏం చేయాలో చేయంటాను. కానీ ఇస్సాకును తండ్రి చూసి కత్తి ఎత్తుకు పోతా ఉన్నాడు. ఇస్సాకు పండుకొని దేవుని బట్టి చూస్తాడు. ఇది ప్రకటన. అదే హల్లెలూయా. ఇస్సాకు పండుకొని ఎవరు చూస్తున్నాడు? పరలోకాన్ని చూస్తా ఉన్నాడు. అబ్రహాం ఇస్సాకును చూసి కత్తి తీసి నరకాలనుకుంటున్నాడు. రెండు పని చేస్తాడు. మూడోది ఇంకొక పని చేస్తాడు. మూడోది దేవుడు. పైకి ఒక స్వరం వస్తాను, అబ్రహామా అయ్యా నీ విజేత చూసినాను, ఆయన నీ త్యాగాన్ని చూసిన ప్రభా, నీ కొడుకును చంపొద్దు. అదిగో అక్కడ గొర్రె పిల్ల నేను ఏర్పాటు చేసిన, ఏమి లేని దాంట్లో నుంచి నేను ఏమైనా చేయగలను, దేనైనా నేను తీసుకురాగలను. ఐ కెన్ బ్రింగ్ ఎనీథింగ్ అవుట్ ఫ్రమ్ నథింగ్ అంటాడు అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. ఆయన గొర్రె పిల్లని తీసుకొని వచ్చి క్రియేట్ చేసిండు. అక్కడ పరిగెత్తుకొని పోయి ఆ గొర్రె పిల్లని తీసుకున్నాడు. వచ్చి ఇస్సాకును హత్య చేసినా, నేను చంపాలనుకున్నాయా, కానీ దేవుడి మీద ఒక నమ్మకం ఉన్నది. నాకు ఇచ్చిన వాగ్దానం ఆయన నెరవేర్చే దేవుడు. నీ సంతానాన్ని నేను గొప్పగా చేస్తా అన్నాడు. అందుకే నేను అన్నయ్యా దేవుడు చూసుకుంటాడని. నువ్వు సమస్యలతో బాధపడతా ఉన్నవా, బాకీల పాలైనవా, డబ్బు సాయం లేదా, పేదతనం ఉన్నదా, బీదలనే నేను దగ్గరికి రానియరా? ఆ కాలం నాకు బాగా తెలుసు. నా కాడ డబ్బులు లేవని, నా కాడ బట్టలు చక్కగా లేవని విశ్వాసులు సేవకులైతే నన్ను దూరంగా నీచంగా చూస్తారు. వాళ్ళు మంచి పాఠం నేర్పించినారా?
దాని తర్వాత ఒక పీరియడ్, ఒక సంవత్సరమే, దాని తర్వాత దేవుడు ఇచ్చిన బట్టలు కానీ నాకు ఇచ్చేసి అందరూ ఇప్పుడు నా దగ్గరికి అప్పుడు ఇంకా రావాలి నేను ఎవరితో కలిసాను అనమాట. ఒక రోజు నా బైబిల్ స్టడీ ఎంత ఉంటుందంటే 50 అర్థాలు చదువుతాను క్రైస్తవులు ఈ రోజుకి. అంటే ఈ రోజు 25 అర్థాలు ఖచ్చితమే. ప్రతిరోజు 25 అర్థాలు ఖచ్చితమే. ఇట్లా సేవకు వచ్చితే 25 అర్థాలు. ఇంట్లో ఉంటే 50 అర్థాలు ప్రతిరోజు. ఎన్ని అర్థాలు? సేవకుడు నామక చేయాలని కాదు, ఒక్కొక్క ఆశ అట్లా. గంటల కొద్ది ప్రార్థన, నేను ఎవరితో కలిసాను. నా సమయం అంతా దేవుళ్ళని 50 అర్థాలు చదవాలంటే ఊరికే ఖచ్చితంగా చదువుతాను. 2.5 గంటల్లో నా ప్రార్థన అయిపోతుంది. 25 నిత్యాలు చదువుతా, తర్వాత నీళ్ళు పోసుకుంటా, బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఏమన్నా పని ఉంటే, ఏమన్నా ప్రేయర్ ఉంటే బయటికి పోతాడా అంటే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ నా బైబిల్ చదువుతా ఉంటా. 35 బైబిల్ ఉండేవి, 35 సార్లు అయిపోయినాయని 110 సార్లు బైబిల్ చదివినా ఇప్పుడు 112 సార్లు చదువుతా ఉంటాను. అలా నా లెక్క నేను చదవడానికి రాదు. ఫస్ట్ నుంచి నాకు అది ఆశ అన్నమాట. యవన బిడ్డలు ఉన్నప్పుడు నా ఆశ ఎక్కువ బైబిల్ చదవాలి. నేను ఏ బైబిల్ కాలేజ్ పోలే. నా నోట్స్ అన్ని నా సొంతగా ఆత్మదేవుడు ఇచ్చినట్టుగా రాసుకుంటా ఉంటాను అనమాట. అందరూ అంటారు, ఏ బైబిల్ కాలేజ్ పోయినామని. దేవుడికి మహిమ. ప్రేమైన దేవుడు బిడ్డరా, బైబిల్ కాలేజ్ పోయే తప్పు కాదు, పోవాలి, నేర్చుకోవాలి. నా లెక్క మీరు చేయాలని కాదు, దేవుడు నాకు ఇచ్చిన కృప. నా సావాసంలో దేవుడు మాత్రమే భయపడతా ఉంటాడు. డబ్బుకు నేను చచ్చిపోయినవాడు. నేను ఆ బంగారు ఇవన్నీ అనుకుంటే ఎంతో చేసిండొచ్చు. అమెరికాకి సెలెక్ట్ అయినాను, 8 దేశాలు తిరిగినా. ఇంకా నాకు చేత కాదు, డబ్బు సంపాదాను ఈజీగా. దుబాయ్ ఇవన్నీ తిరిగిన ఈజీగా సంపాదించు. నా సొంత డబ్బులతో పోయినాను. అంటే నా సొంత అంటే దేవుడిచ్చిన డబ్బులతో. కానీ ఆస్తులు అంతస్తులు సంపాదాలంటే నాకు చిటికీలు అనమాట. నాకు చెయ్యాలి. డబ్బు కోసం చచ్చిపోయిన వ్యక్తి నేను. ఆశలు వాంఛలకు చచ్చిపోయిన వాడిని. కేవలం దేవుడు అని వాడిని నేను. నా కుటుంబంకు తంటే, నా భార్యకు తంటే, డబ్బులు పిచ్చి మాకు అయ్యింది, బంగారు తీసుకోవాలా, అయ్యి తీసుకోవాలా, మాకు అవసరమని అనుకుంటే ఇప్పుడుండేది ఎంతో కొనుక్కొచ్చు. అవసరం. దేవుని పై మాత్రం ప్రభులు మేము చూపించాలి. ఈ 2 వేసుకున్న కారణం పోతుంది. ఇక వేసకుండా పోతే చాలా శోధనలు ఎదిరించాను. నా సాక్ష్యం పంచకాల్సి వచ్చింది. అందుకు ఈ 2 వేసుకున్నప్పుడు అందరూ చూసి లేదు అది ఇది అనుకుంటారు. హల్లెలూయా. మాస్టర్ డైరెక్ట్ గా చెప్పాలి, వేస్తాయా హల్లెలూయా. దేవునికి మహిమ. ప్రేమను ఎదుర్కొంటారా? ప్రభు దీవించేవాడు. డబ్బు మీద పిచ్చిపడబడ్డది. దేవుని దగ్గర ప్రార్థించి పేదోళ్ళని చూస్తే సేవకులు ఒకవేళ మీ పాస్టర్ చెప్తున్నాడు, కానీ నేను అనుకుంటే స్వామి తన తగ్గింపు, సిస్టర్ తగ్గింపు చూస్తే అందరినీ సమానంగా ప్రేమిస్తాడు అనుకుంటా. అదే రీతిగా ఉండాలి. అందరినీ సమానంగా ప్రేమించేవాడే పాస్టర్. నా కాడ కోట్లకు విలువ కలిగిన వాళ్ళు ఉన్నారు. నేను డబ్బుకు లోపలేదు కాబట్టి నా సంఘాన్ని వదిలిపెట్టిపోయింది. కానీ నేను లోపడినప్పుడు అస్సలు లోపల సౌకర్యాలు కానీ, మిడిల్ క్లాస్ కానీ, పేదలు ఫస్ట్ ప్రిఫరెన్స్ మటుకు నేను పేదోళ్ళకి ఇస్తాను. వాళ్ళు ఎప్పుడు చూసినా పోతా. వాళ్ళ ఇంట్లో అన్నం తినేదాన్ని నేను రానున్నప్పుడు, కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేసేది కదా. అన్ని విషయాలలో వాళ్ళకి అండగా ఏ సమస్యలు వచ్చినా కానీ, కోర్టు సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ, ఈ వేరే రకరకాల ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఏదైనా కానీ, ఎట్లాంటినే కానీ దేవుడు మమ్మల్ని నిలబెట్టుకొని అన్నింటినీ సాల్వ్ చేసేది. కానీ వేరే హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించి దేవుడు అందరూ బట్టి ప్రేమను దొరుకుతారా. చిన్నదాని కోసము ప్రభు మీద ఆధారపడండి. ఆ చిన్నదిని విశ్వాసాన్ని బలపరిచి, నీ నమ్మకాన్ని బలపరిచి, పెద్ద విషయంలో కూడా అది సులభంగా దేవుడి మీద ఆధారపడేలాగా చేస్తాడు. హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యం దీవించిన దాకా అందరం తల్లలో వచ్చి కళ్ళు పుచ్చుకుందామా? దేవుని సన్నిధానంలో వీలైన వారు లేచి నిలబడండి. ఒక 2 నిమిషాలలో నేను అయిపిస్తాను. మిగతాది పాస్టర్ గారు చూసుకుంటాను. అందరూ కలుసుకొని దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్క లేచి నిలబడదామా? ప్రేసలో పురంతరం అందరు లేచి నిలబడాలి. దేవుడు మనల్ని రక్షించే దేవుడు, స్వస్థపరిచిన దేవుడు, ఉడిపించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఈ 4 పాయింట్లు చిన్నగా మనం విన్నాం. ప్రేమని దేవుడు కదా. నీ జీవితంలో రకాల
రక్షణ లేకపోతే ఈరోజు ప్రార్థన చేసిన ప్రభా నాకు నా కుటుంబానికి రక్షణ ఇవ్వమ్మా. పాపంలో మునిగిపోతా ఉన్నాం, నాశనం అయిపోతా ఉన్నామయ్యా. మమ్మల్ని బయటికి తీసుకురా ప్రభా అని ప్రార్థన చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా నేను వినిపించగలను, బాగు చేయగలను. స్వస్థత కోసం ప్రార్థన చేస్తా ఉన్నావా? ఆ పాత్ర ఈ పాత్రని వెతుకుతా ఉన్నావా? సేవకుని కోసం ప్రార్థన చేసిన ఇంకా ఏమి జరగదు. భయపడతాను. ఇది తెలిసిన దేవుడు నమ్మదగినవా? ఖచ్చితంగా తన కార్యము జరిగించి చూపించి తన శక్తిని రుజుపరచుకునేది. శాపక శక్తులతో, దయ్యపు శక్తులతో నీ కుటుంబం కానీ, నీ యొక్క స్థితి కానీ, నీ బంధువులు, మిత్రులు, నీ సొంతవారు బాధపడుతూ నాశనమైతా ఉండరా? యేసయ్యని నువ్వు విడిపించలేదు, బాగు చేసేలేదు, ఆ సంఖ్యలను తెచ్చి వచ్చేలేదు. ఆశీర్వాదం నాన్న, అయ్యో డబ్బు నాకు ఉండటం లేదే, మా పిల్లలు కూర్చోడం లేదే, మా భర్త కూర్చోడం లేదే, నాకు లేదే, బాధపడి ఏడుస్తా ఉండరా? ఆశలు అంతస్తు లేదు, బాధ్యత కట్టలేదు, కండిపోతా ఉండమని బాధపడతా ఉంటారా? కుట్టలేమని బాధపడతా ఉంటారా? అన్నం లేదని బాధపడతా ఉంటారా? భయపడబాటు ఒదిగించే దేవుడు మనం యేసయ్య. నేను చూసే దేవుడు ఆయన, నీకు సహాయపడే దేవుడి. ఒకసారి నా ప్రభువా నేను నిన్ను నమ్ముతా ఉన్నాను, నీ మీద నేను రక్షణ తెచ్చిస్తాను, నిరీక్షణ కలిగి ఉన్నా ప్రభువా, నాకు సహాయం చేయవా? సేవకుడు చెప్పిన మాటలకు నేను విశ్వాసం కలిగి బ్రతుకుతాను. తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గర కన్నీళ్ళు పెట్టి నీ స్థితి నీకే తెలుసు కాబట్టి అతడి మీద ఆధారపడి మన ప్రార్థన చేసుకున్నాం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, చూచువాడా, నీ కన్నీళ్ళను కూర్చొని మన మనుషులు అమ్మా నేను ఆదరిస్తా ఉన్నాను. ఈ స్థితి బాగలేదని చాలా బాధపడతా ఉన్నాను. ఈ దేవుడి రోజు మంచి భవిష్యత్తుని ఇచ్చేది ఆ దేవుడి మీద మనం ఆధారపడతాం. జీవం గల ఈ బంగారు మాటలు బట్టి ఆయన అంతవరకు పంపించిన మాటలు మాట్లాడిన ఆయన రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి పాపిని గ్రహించే కృపని సన్నిధితో పక్కబడి విడిపించేస్తున్నామన్నారు.
పాపమనే సంఖ్యలు తెగిపోనుగాక, పాపమనే భారము తెగిపోనుగా చేస్తున్నాం. శాపాల నుంచి విడుదల చేస్తున్నాం, పాపముల నుంచి విడిపించడం చేస్తున్నాం. సాతాను అంధకాలు, శాతమైన శక్తులు, దయ్యపు శక్తులు, చీకటి శక్తులు రచన యేసు నామములో తెగిపోనుగాక. విడిపించ కుటుంబాన్ని, విడిపించ సహోదరులను ప్రభు, విడిపించ వారి యొక్క స్థితిగతులను ప్రభు. రామని కనపరచు. అనారోగ్యంతో బాధపడేవారు, హాస్పిటల్లో ఉండేవారు, ఇళ్లలో ఉండేవారు, సీరియస్ ఉన్నవారు, బాధలు చెప్పుకోలేని సమస్యలు, రోగాలతో బాధపడుతున్న వారిని వాళ్ళ కన్నీళ్ళు చూసి యేసు నామములో ఈ గాయపడంతో ప్రభు స్వస్థపరుచున్నాయి, బాగు చేయడం, విడిపించున్నాయి. ఈ నామని కనపరుచుకున్నాయి. ఆశీర్వాదం లేక అల్లాడుతున్నవారు, పైసా లేక అల్లాడుతున్నవారు, బాగులేక అల్లాడుతున్నవారు, స్థితిగతులు బాగలేక నాయన, పట్టలేక నాయన నలుగుతున్నవారు, నా స్థితి ఇదేనా అని ప్రశ్నతో ఉన్నవారు ఈ వారికి సంతోషమైన తలుపులను తెచ్చున్నాయి. దీవించండి, ఆశీర్వదించండి. లోన్లు కలిగి కృపని బాధ్యతని తీర్చుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల తెచ్చింది, ఆశీర్వాదం తెచ్చి పంట లేని వారికి మంచి పంటలను తెచ్చింది. కృపని ప్రభు అన్ని విషయాలలో రేషన్ అనేది అన్నం పెట్టండి ప్రభు, నడిపించు ప్రభు, అద్భుతంగా చేయాలి. సంతానం వంటి సంతానం అనుగ్రహించున్నాయి. తండ్రిని కృపతో మెరగించండి ప్రభు. ఎవరి పిల్లలు కాచి కాపాడు ఆయన, ప్రజలకు కృపని నడిపించండి ప్రభు. యేసు నామములో చేయమే నాయన, అక్షరమైన కార్యము జరిగించి ప్రభు. దేవా చంటి బిడ్డలను దీవించండి, విధురాలను దీవించండి, అనాథులను ఆశీర్వదించండి ప్రభు. వాళ్ళ కన్నీళ్ళను కూర్చున్నాయి. పరీక్షలోనే స్టూడెంట్స్ చేయమే ప్రభు, అద్భుత కరెన్సీ జాబ్స్ లోని వారికి జాబ్స్ అనుగ్రహించడానికి ప్రయత్నం చేయి ప్రభు. ఈ చిత్తాన్ని నెరవేర్చుకున్నాయి. ఈ సహాయం నామము శివరాజ్ మాస్టర్ వారి చేతికి అప్పగిస్తున్నాం. వాళ్ళు దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళు చేసే సేవలు వ్యాపించండి, అద్భుతకరం చేయండి. ఈ పట్టణానికి జీవనకరంగా మార్చుకోండి, అద్భుతకరం చేయండి. వీళ్ళ సంఘము తండ్రి అభివృద్ధి లేక అబ్బెండెన్స్ వచ్చే వాటిని దయచేయండి. నానా కుటుంబాలు, నానా జాతి వాళ్ళు ఉన్నారు. ఈ సంఘంలోకి వచ్చే కృపని ఆరోగ్యాన్ని దయచేయండి, గర్భఫలం దయచేయండి, అద్భుతకరం చేయండి. ఆర్థికంగా అన్ని విషయాలలో జాగ్రత్త తీసుకో ప్రభు. ఈ వారిని చర్చిని ప్రభు ఏది చర్చిని అభివృద్ధిలోకి తీసుకురాను చేయండి, చేయండి. సర్వశక్తులు దైవపు శక్తులను ప్రభు ఆర్థికంగా రక్తంతో కాల్చి క్రీస్తులో చేయము దయచి ఈ మంటను మండించడం అయినా ఆ మంట మండి వ్యాపించడం దేవులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి ప్రభు నడిపించి బలపరిచి స్థిరపరిచి ఈ నామని మైపరచడం గొప్ప కథలు నాకు ఇచ్చే అవకాశం పట్టి వాళ్ళు చూపించిన ప్రేమను పట్టి ఉన్నారు. దీవించండి, ఆశీర్వదించండి. ఈ రోజు కానీ సాయంకాలం మా ప్రయాణంలో తోడుతున్నాయి. అద్భుత కార్యం ఫ్రాన్సిస్ మాస్టర్ వాడుకున్నందుకే నీకు చేసిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆశ్చర్యమైన కార్యం జరిగించండి. ఈ నామని మైపరచుకున్నాను. సకల మహిమ ఘనత ప్రభ నీకు మాత్రమే చేసి ప్రతి ప్రార్థన ఫలించడం కాకనైనా పర్లోకం తెలబడిన కాక ప్రభ ఆశీర్వాదం రాబోయే కాకనే దీవించి బలపరిచి స్థిరపరిచి నిశ్చితమైనదైనా ఇంకొకసారి కలుసుకునే కృపని అన్నట్టు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా వందనాలు. ఇమానుయేల్ సార్ గారికి, ఫ్రాన్సిస్ కన్యాశ్వర్ గారికి,
ఆ మధ్యలో ఈ రోజు ఈ విధంగా నిల్చుని మా జీవితాలను ఒక దారి వైపు నడిపించడానికి కావలసినటువంటి వాక్యాల ద్వారా, మాటల ద్వారా మమ్మల్ని అభిషేకించినందుకే నా తరఫున, మా కుటుంబం తరఫున, మా సంఘం తరఫున, మా పాస్టర్ గారి తరఫున, పాస్టర్ తరఫున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఒక చిన్న పాట ద్వారా దేవుని మహిమపరుద్దాం. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధి నీ చేరితి. నీ మాటలతో నా బ్రతుకును బ్రతికిస్తావని ఎంతో ఆశతో నీ సన్నిధి నీ చేరితి. ఇది నా చివరిది, ఇది నా కడవరి, ఇది నా చివరిది, ఇది నా కడవరి, పాతపూటిలో పాతకుపోయినా పాతపుతిగెలో పాతకుపోయినా పాతపూటిలో పాతకుపోయినా పాతపుతిగెలో ఈ రోజు సర్వే ద్వారా మనం విన్న ప్రతి ఒక్క మాట కూడా మన జీవితాలలో చాలా బలమైనది, విలువైనది. అందరం కూడా వాక్యానుసారంగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి బ్రతుకు ఈ రోజు నుంచి మనకు వద్దు. యాక్చువల్ సర్గా చెప్పినటువంటి సాక్ష్యం అనేది ప్రతి ఒక్కరి జీవితానికి చాలా అవసరం. అలాంటి జీవితంలో ఇక్కడ కూర్చుని మనందరం కూడా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క వాక్యము సర్గా మాట్లాడడం కాదు, సార్ ద్వారా మన జీవితాలు నశించిపోతున్నటువంటి మన కోసం దేవుడే ఈ రోజు మాట్లాడాలని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారో లేదో నాకైతే తెలియదు. దయచేసి ఆ మాటలను మన జీవితాలకి నా కోసమే అనుసరించుకొని జీవితాలను మార్చుకొని ఎలాంటి కష్టాలను కూడా కేవలం దేవుడు మాత్రమే చూసేవారమై జీవించాలని నా ఒక్క విమర్శ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ಯು. ಕೂಡ ವಾಕ್ಯಗಳನ್ನು ಕೇಳುವಾಗ ಅದನ್ನ ಕೈಕೊಂಡು ನಡೆಯುವ
ಅನುಭವದಿಂದ ಈ ಮಾತುಗಳು ಬರಬೇಕು. ಆದ್ದರಿಂದ ವಾಕ್ಯ ಕೇಳೋಣ. ದೇವರು ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ಎಲ್ಲರಿಗೂ ಒಂದು ರಿಕ್ವೆಸ್ಟ್. ನಮ್ಮ ಮಾಮಿ ಇದ್ದಾರೆ, ಅವ್ರಿಗೆ ಒಂದು ಏನಂತಂದ್ರೆ ಪ್ರೆಗ್ನೆಂಟ್ ಇದ್ರು, ಡೆಲಿವರಿ ಆಗ್ಯದ. ಹೈದ್ರಾಬಾದಲ್ಲಿ AC ಹಾಸ್ಪಿಟಲ್. ಅವ್ರಿಗೆ ಡೆಲಿವರಿ ಆಗ್ಯದ 15 ದಿವಸ ಆಯ್ತು. 15 ದಿವಸ ಆಗ್ಯಾಗ ಟಾಕಿ ಕೊಟ್ಟಿಲ್ಲ, ಸಿಜರಿಂಗ್ ಆಗ್ಯದ. ಟಾಕಿ ಕೊಟ್ಟಿಲ್ಲ, ಟಾಕಿ ಎಲ್ಲ ಬಿಟ್ಟಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ಏನಂತಂದ್ರೆ ನಿಮ್ ಎಲ್ಲರದು ಪ್ರೇಯರ್ ಬೇಕು. ನಮ್ಗೆ ಎಲ್ಲರೂ ಪ್ರೇಯರ್ ಮಾಡಿದ್ರಿ ಅಂತಂದ್ರೆ ಖಂಡಿತ ಗುಣ ಆಗ್ತದ. ಮತ್ತೆ ಈಗ ಏನಂತಂದ್ರೆ ನಾಡಿದ್ದು ಮತ್ತೆ ಟಾಕಿ ಹಾಕ್ಬೇಕಂದ್ರೆ ಅದಕ್ಕೆ ನಿಮ್ದು ಎಲ್ಲರೂ ಪ್ರೇಯರ್ ಬೇಕು. ನಿಮ್ ಪ್ರೇಯರ್ ತಲುಪಬೇಕಂದ್ರೆ ನೀವು ಎಲ್ಲರೂ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ಬೇಕು. ನಿಮ್ ಮನೆಗೆ ಎಲ್ಲರೂ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ಬೇಕು. ಅದಕ್ಕೆ ನಾ ಪಾಸ್ಟರ್ ಕೇಳತ್ತೀವಿ, ಎಲ್ಲರೂ ಪಾಸ್ಟರ್ ಪ್ರೇಯರ್ ಮಾಡ್ಬೇಕಂತ. ಸಕ್ಕುಬಾಯಿ ಅಂತ ಸ್ವಾಮಿದಾಸು ಮತ್ತು ಸಕ್ಕುಬಾಯಿ ಅವ್ರಿಗೋಸ್ಕರವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಇರುವಂತ ಎಲ್ಲಾ ಅನಾರೋಗ್ಯಗಳನ್ನ ಆತನ ಬಾಸುಂಡೆಗಳಿಂದ ದೇವರು ಗುಣಪಡಿಸಲಿ. ಹಾಲೆಲೂಯಾ. ದೇವರು ತಾನೇ ಮಹಿಮೆ ಹೊಂದಲಿ. ಕಾಣಿಕೆಗೋಸ್ಕರವಾಗಿ ಮತ್ತು ಸಕ್ಕುಬಾಯಿ ತಮ್ಮವರಿಗೆ ಒಳ್ಳೆ ಆರೋಗ್ಯ ಕೊಡಲಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸುವಾಗ ಈ ಸ್ಥಳವನ್ನ ಇಲ್ಲಿ ನಾವು ಮೀಟಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಕಾರಣ ಸರ್ ಕೂತಿದ್ದಾರೆ ಆಶೀಶ್ ಅವರು ಸಪ್ರೇಟ್ ಆಗಿ ದ ಕಿಂಗ್ ಇಸ್ ವೈಟಿಂಗ್ ಫಾರ್ ಅಸ್. ಸೊ ಅವರು ಮುಂದೆ ಬಂದು ಈ ಕಾಣಿಕೆಗೋಸ್ಕರವಾಗಿ ಹಾಗೂ ಈ ಫೋಟೋಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. ನಾವು ಈ ಸಮಯವನ್ನ ಅವರಿಗೆ ಕೊಡೋಣ. ಕರೆಗಳನ್ನ ತಟ್ಟಿ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ನಾವು ಆಕ್ಚುಲಿ ಒಂದು 20 ಜನ ಕೂರ್ಬೋದು ಒಳಗಡೆ. ಆದ್ರೆ ಕ್ರಿಸ್ಮಸ್ ಕೂಡ ಈ ತರ ಮಾಡ್ಬೋದಿತ್ತು ಅನ್ನುವಂತ ಆಲೋಚನೆ ಇಲ್ಲ. ಆದ್ರೆ ನಮ್ಮ ಹುಡುಗರೆಲ್ಲ ನೋಡಿ, ಲಕ್ಷ್ಮಣ, ಕುಶಲ್ ಅವರೆಲ್ಲ ಸೇರಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಸೊ ಈ ರೀತಿಯಾಗಿ ನಾವು ಇನ್ನೂ ಅನೇಕ ದೊಡ್ಡ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಮಾಡುವಂತೆ ಇವತ್ತು ನಮಗೆ ಬೆಂಬಲವಾಗಿ ನಿಂತಿದ್ದಾರೆ. ಸ್ಕೂಲ್ ಎಲ್ಲ ಅವ್ರದೇ, ಯಾವುದಕ್ಕೂ ಕೂಡ ಅಡ್ಡಿ ಮಾಡದೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಸರ್, ಓಕೆ ಯಾವಾಗ್ಲೂ ಕೂಡ ರೆಡಿ ಆಗಿರ್ತಾರೆ ಅಂತವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವಂತ ಸಂತೋಷ. ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕ ಇವತ್ತು ನಮ್ಮ ಬ್ಲೆಸ್ ಆಗಿದೆ. I thank you for this wonderful time you have given us, Father Lord. Jesus, this day we are gathered here in your presence, Father Lord. And we thank you and we praise you, Father, for your glory, for your honor, for your love and your mercy, Father Lord. Yet, Father Lord, you have sent your people from far away from the land, and Lord, to bless us with your word of God, Father Lord, word of your prayer, Father Lord Jesus. Father, this day, we thank you for remembering us, Father Lord, and giving us a time to come into your presence and listen to you and meditate in your presence, Father Lord Jesus. Father Lord, I thank you and I praise you for this day, for this hour. Lord, as we have given the offering into your presence, Father Lord, a gift offering, Father Lord Jesus, you bless the offering and bless the church, Father Lord, and help the pastors to minister more and more people, Father Lord. Yes, Jesus, and the time has come that you are coming, Father Lord, and you are near to us, Father Lord Jesus. Help us to get back the souls which you want us to, and your purpose for our life, Father Lord Jesus. That your will be done over this place and over every person who is sitting here and every pastor who is coming and preaching here, Father Lord. I thank you. Shower your blessings, Father Lord. Pour out your love and your blessings, and keep us safe as they're traveling back to their places, Father Lord. Help them to take a testimony from here to preach in their places, Father Lord. And I ask you, Jesus, ಕರೆಗಳ ತಟ್ಟಿ ಕರ್ತನನ್ನ ನೆನಪಡಿಸೋಣ. ಮಾತ್ರ ಮಹಿಳೆಯಾಗಲಿ ಈಗ ನಾವು ನಾಮಕರಣದ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ತೆರಳ್ತಾ ಇದ್ದೇವೆ. ಅದರಲ್ಲಪ್ಪ ಮತ್ತು ಪೂಜಾ ಅವರನ್ನ ಮುಂದೆ ಕರೀತಾ ಇದ್ದೀನಿ. ಬನ್ನಿ.